ఓకే, బారోయింగ్ కాస్ట్ స్టాండర్డ్ చేసేద్దాం ఈరోజు, చిన్న స్టాండర్డ్. ఫస్ట్, ఇండేస్ 23, బారోయింగ్ కాస్ట్. మనం చాలా స్టాండర్డ్స్ లో ఫైనాన్స్ కాస్ట్, దీంట్లో ఫైనాన్స్ పోర్షన్ అంతా, దీనికి ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఉంది, దీనికి ఏం చేయాలో తర్వాత నేర్చుకుందాం సాగు కొడుతున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు, ఓకేనా. సో బారోయింగ్ కాస్ట్ స్టాండర్డ్ లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఏదైనా ఒక ఫైనాన్స్ ఎక్స్పెన్స్ ఉందనుకోండి. ఫైనాన్స్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కి అకౌంటింగ్ ఎలా చేయాలి, అసలు ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎప్పుడు అరైజ్ అవుతుంది, అవన్నీ పాయింట్స్ ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా. బారోయింగ్ చేసినందుకు అయ్యే ఖర్చులు, అంటే అప్పు తీసుకున్నందుకు మనం పెట్టే ఖర్చులన్నీ ఇందులోకి వస్తాయి. ఓకేనా. సో ఇట్ మీన్స్ కాస్ట్ ఇన్కర్ ఫర్ బారోయింగ్ ద ఫండ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఖర్చులు, ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఆన్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. దీని గురించి ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి, ఇది నేను ఆ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. అంటే దాని మీనింగ్ ఏంటని నేను చెప్తాను. ఓకేనా. సో ప్రధానంగా ఇంట్రెస్ట్ కాస్ట్ అన్ని చూపించడానికి మనకు బారోయింగ్ కాస్ట్ అనేది ఉంది. ఓకేనా. సో ఏంటి సార్ ఈ బారోయింగ్ కాస్ట్, ఏం చేయాలి? మీరు గుర్తుపెట్టుకోండి, ద బారోయింగ్ ఇస్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ క్వాలిఫైయింగ్ అసెట్. ఇక్కడ కొన్ని పదాలు వాడాం. క్వాలిఫైయింగ్ అసెట్ అనే పదం వాడాం. క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటో తెలియదు కదా. ఫస్ట్ ఆడు క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఆడు ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక అసెట్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంది అనుకోండి రెడీ అవ్వడానికి, దాన్నే క్వాలిఫైయింగ్ అసెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కార్ కొన్నాను వెళ్ళి, కార్ కొని రెడీగా ఉంటది, నేను ఏమైనా కార్ సబ్స్టాన్షియల్ టైం తీసుకుని దాని గురించి ఏమైనా కష్టపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా. అది బిల్డింగ్ కట్టాను, బిల్డింగ్ కడుతున్నాను అనుకోండి, సబ్స్టాన్షియల్ గా కొంచెం టైం పడుతుందా లేదా చెప్పండి. దాని గురించి ఏదైనా అప్పు తీసుకున్నాను అనుకోండి, దానికి కొంచెం టైం పీరియడ్ పాటు అయ్యాకే కదా ఆ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. సో క్వాలిఫైయింగ్ అసెట్ అంటే అది రెడీ అవడానికి కొంచెం టైం పెట్టాలరా, ఇలా ఇల్లు కొనేసేలాగా ఉండకూడదు. అదే బిల్డింగ్ మీరు డైరెక్ట్ గా కంప్లీటెడ్ బిల్డింగ్ కొనుక్కున్నారు అనుకోండి, దాని మీనింగ్ అది క్వాలిఫైయింగ్ అసెట్ అవుద్దా? అవ్వదు. మీరు గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ అంటే క్వాలిఫైయింగ్ అసెట్ అలా చెప్పలేం. అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అంటే క్వాలిఫైయింగ్ అసెట్, పర్చేస్ ఆఫ్ బిల్డింగ్ అంటే కంప్లీటెడ్ బిల్డింగ్ పర్చేస్ చేస్తే ఇప్పుడు ఇది క్వాలిఫైయింగ్ అసెట్ కాదు. అర్థమైందా? సో ఏదైనా సరే కంప్లీట్ అవ్వడానికి టైం తీసుకునేలా ఉంటే దాన్ని క్వాలిఫైయింగ్ అసెట్ అంటాము. అలాంటి క్వాలిఫైయింగ్ అసెట్ కోసం ఏదైనా అప్పు తీసుకుంటే దాని మీద అది కంప్లీట్ అయ్యే వరకు పెట్టిన ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని క్వాలిఫైయింగ్ అసెట్ కి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కడుతున్నాను, అదే బిల్డింగ్ కడుతున్నాను, బిల్డింగ్ కట్టడానికి అప్పు తీసుకున్నాను, బిల్డింగ్ రెడీ అవ్వడం 2 years పడుతుంది. ఈ 2 years పాటు నాకు అయ్యే ఇంట్రెస్ట్ ఖర్చులు ఉంటాయా ఆ అప్పు మీద? అవన్నీ ఏం చేయాలంట? ఆ బిల్డింగ్ కాస్ట్ కి యాడ్ చేయాలి. వన్స్ బిల్డింగ్ రెడీ అయిపోయాక ఆ తర్వాత పెట్టే ఖర్చులన్నీ ఏమవుతాయి చెప్పండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, పిఎన్ఎల్ తోసి. అదే ఒకవేళ కంప్లీటెడ్ బిల్డింగే కొన్నాను అనుకోండి, అది క్వాలిఫైయింగ్ అసెట్ అవుతా? అవ్వదు. కాబట్టి దాని మీద ఏదైనా అప్పు తీసుకున్నాను అనుకోండి, దానికి కట్టే ఇంట్రెస్ట్ ఏం చేయాలి? డైరెక్ట్ పిఎన్ఎల్ లో తోసేయండి. కార్ కొన్నాను, ఏం చేయాలి దాని మీద ఇంట్రెస్ట్? పిఎన్ఎల్ తోసేయండి. అంతేగాని క్వాలిఫైయింగ్ అసెట్ కాని అసెట్స్ కి ఇంట్రెస్ట్ ఖర్చులు ఏమైనా అయితే అది అసెట్ కాస్ట్ లో యాడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా కదా చెప్పండి. సో క్వాలిఫైయింగ్ అసెట్ అంటే అదేం చెప్తున్నాడు చూడండి, ఇన్వెంటరీ, పీపీ. ఇన్వెంటరీ కూడా కొన్నిసార్లు సబ్స్టాన్షియల్ టైం తీసుకునే ఛాన్స్ ఉంది. పీపీ, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడికి ఇన్వెంటరీ ఏమవుతుంది? బిల్డింగ్స్ అయినా. మరి అప్పుడు ఆడికి అంతే కదా, బిల్డింగ్స్ ఏమవుతుంది? ఇన్వెంటరీ అయినా. అవునా కదా చెప్పండి. సో అలాంటి వాడికి సబ్స్టాన్షియల్ టైం తీసుకుంటుంది కదా ఇన్వెంటరీ. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎక్సెట్రా విచ్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూస్ ఆర్ సే. గుర్తుపెట్టుకోండి. సార్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? అంటే 12 months, 1 year, అదే 2 years, ఏదో ఒకటి ఉండాలి కదా. యాక్ట్ లో అయితే ఏం చెప్పలేదు, ఐ మీన్ యాక్ట్ లో అంటున్నాను, స్టాండర్డ్ లో అయితే ఏం చెప్పలేదు. సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే జనరల్ గా మనం 1 year అనుకుంటాం. ఓకేనా. సో జనరల్ గా ఏం చెప్పలేదు, ఇట్ విల్ బి యాజ్ పర్ జడ్జ్మెంట్ ఆఫ్ ద ఎంటిటీ. ఏం ఏం చెప్పకపోతే మనం అనుకోవడం ఏమనుకోవచ్చు అంట, వీల్ అస్యూమ్ దట్ అసెట్ ఈస్ టేకింగ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అని అనుకుంటాడంట ఎగ్జామ్ లో క్వశ్చన్స్. మరి వాడు ఆబ్వియస్లీ చెప్పాడంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నిటికీ అలాగే సాల్వ్ చేసుకోండి. ఏం చెప్పకుండా ఒక అసెట్ ఇచ్చి దాని మీద బారోయింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి ఇలాంటివి అడిగాడంటే మీరు ఏమన్నా ఎస్యూమ్ చేసుకోవచ్చు, అది సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటుంది అని ఎస్యూమ్ చేసుకొని స్టార్ట్ చేసి వచ్చాం. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా. సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకోకపోతే అది దాన్ని వెంటనే ఏం చేయాలని చెప్పాను? పిఎన్ఎల్ లో రికాగ్నైజ్ చేసేయమని చెప్పాను. సింపుల్. ఓకే, క్లియర్. సార్ ఓకే, మీరు అన్నారు కదా బారోయింగ్ కాస్ట్ ని తీసుకెళ్లి క్యాపిటలైజ్ చేయండి. క్యాపిటలైజ్ చేయడం అంటే ఏంటి? అసెట్ కాస్ట్ యాడ్ చేయండి అని చెప్పారు కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ వరకు ఎండ్ చేయాలి? పీరియడ్ ఉంటది కదా. అక్కడ ఏం చెప్తాడు చూడండి, సేమ్ ఐఎఫ్హెచ్పి లో చదివినట్టు, క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ లేటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్. ఇవన్నిట్లో లేటర్ ఏదో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఏంటో లేటర్ చూద్దాం. లోన్ టేకెన్, ఎప్పుడు లోన్ తీసుకున్నావు అప్పుడు. లోన్ తీసుకున్నావు కానీ ఇంకా అసెట్ మీద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు లోన్ తీసుకున్నంత మాత్రాన మనకి ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల లేదు. అదే అసెట్ కాస్ట్ యాడ్ చేయొచ్చా? చేయకూడదు.
సో లోన్ తీసుకోవాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఏం చేయాలి దాని మీద స్టార్ట్ చేయాలి. సరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసావు కానీ అన్ని పనులన్నీ స్టార్ట్ అయ్యాయి కానీ దాని మీద ఖర్చు పెట్టడం మొదలవ్వలేదు ఇంకా. అంటే దాని గురించి ఎంక్వైరీలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకా. ఖర్చు పెట్టినంత వరకు ఇది బారోయింగ్ ఎలా అవుతుంది చెప్పండి, ఇది దీని మీద తీసుకున్న బారోయింగ్ ఎలా అవుతుంది చెప్పండి. అందుకనే ఖర్చు పెట్టాలి, లోను తీసుకోవాలి, డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. మూడిట్లో ఏది లాస్ట్ కి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు పెట్టిన ఇంట్రెస్ట్ ఏం చేయాలి, పిఎన్ఎల్ లో తోసి. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. లోన్ తీసుకోవాలి, ఇప్పుడు ఖర్చు పెట్టడం మొదలెట్టాము. డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయి ఖర్చు పెట్టేస్తున్నాను కానీ లోన్ తీసుకోలేదు. ఇప్పుడే అంత అవసరం ఉంటుందని అనుకోలేదు. రోజుల తర్వాత లోన్ తీసుకున్నాను. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇప్పుడు వేస్తావా? చేయకూడదు. ఎప్పుడు లోన్ తీసుకున్నావు అప్పటి నుంచి తీసుకో. లోన్ తీసుకున్నావు, పెట్టడం మొదలెట్లేదు ఇంకా. ఇప్పుడు ఎప్పుడు నుంచి చేయాలి? ఇప్పుడు పెట్ట నుంచి మొదలెట్టావా? అన్నిటికన్నా లేటర్ డేట్ ఏదైతే అదే అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సార్ మరి ఎప్పుడు వరకు వెయ్యాలి సార్? షుడ్ స్టాప్ ఆన్ ద డేట్ వెన్ ద అసెట్ గెట్స్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ సేల్. ఇది ఐఎఫ్హెచ్పి లో అయితే ఏం చేస్తుంది తెలుసా? ఐఎఫ్హెచ్పి లో ఇంట్రెస్ట్ కాస్ట్ ఎప్పటి వరకు క్యాపిటలైజ్ చేస్తాం తెలుసా? నువ్వు చెప్తుంది ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ని 5 years పాటు ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయొచ్చు అని చెప్తున్నావు. అసలు వాట్ ఈస్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నా. ఐఎఫ్హెచ్పి లో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని ఉంటాయి. పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఏ ఇయర్ పెట్టిన ఇంట్రెస్ట్ ఖర్చు ఆ ఇయర్ మనం ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటాం కదా, అదేరా. సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే 2 lakhs తీసుకుంటాము, లెట్ అవుట్ అయితే అన్లిమిటెడ్. మరి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది 5 years పాటు, నెక్స్ట్ 5 years పాటు తీసుకోవచ్చు. ఎక్కడ వరకు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటే ఏ ఇయర్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుద్దో ఆ ఇయర్ ముందు ఇయర్ 31st March కి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎండ్ అయిపోతుంది. కంప్లీట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31st March 2000, 31st December 2024 లో ఎండ్ అయింది. దీని ముందు ఇయర్ ఏంటి? 31st March 2024 అయినా 31st March 2024 వరకు పెట్టిన ఇంట్రెస్ట్ ఖర్చులు అన్నింటినీ కలిపి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటాం. దీన్ని ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి అంటే 24, 25, 26 ఇలా 5 years పాటు ప్రతి ఇయర్ ఈక్వల్ అమౌంట్ లో ఇంట్రెస్ట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అసెట్ రెడీ అవ్వలేదు, అసెట్ రెడీ అవ్వకపోయినప్పుడు పెట్టిన ఇంట్రెస్ట్ ఖర్చులన్నీ ఏ ఇయర్ ఆ ఇయర్ క్లెయిమ్ చేయకూడదు. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, 31st March 2025లో కంప్లీట్ అయినా కూడా ఆ ఇయర్ ముందు ఇయర్ ఏంటి? 31st March 24 అయినా, సో 24 వరకే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 25 లో కంప్లీట్ అయినా కూడా, ఎందుకంటే ఆ ఇయర్ ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో చూడాలి, ఆ ఇయర్ ముందు ఇయర్ చూడాలి. ముందు ఇయర్ వరకు అయిన ఖర్చులన్నీ కలిపి మీరు ఏం చేస్తారు, దాన్ని ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనే పేరు పెడతారు. ప్రతి ఇయర్ ఈక్వల్ గా అమౌంటైజ్ చేసుకుంటూ పోతారు 5 years పాటు. అంటే అమౌంటైజ్ ఇన్ ద సెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ పోతారు డిడక్షన్ కింద. పోస్ట్ కన్స్ట్రక్షన్ యాజ్ యూజువల్ గా మీరు ఎప్పుడు పెట్టింది అప్పుడు వస్తుంది. అర్థమైందా? ఆ 24-25 ఇంట్రెస్ట్ 24-25 తీసుకో. దాంతో పాటు ఇప్పటి వరకు అయిన ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దాంట్లో బై 5 చేసుకుని అది కూడా తీసుకోవచ్చు. సరే అసలు ఎక్కడికి వెళ్ళిపోం మన. అవి ఒకవేళ డిటీలో మీకు ఎలాగో ఐఎఫ్హెచ్పి లేదు, ఒకవేళ అడిగాడు అనుకోండి క్వశ్చన్ పొరపాటున, చేయడానికైనా పనికి వస్తుంది. ఓకే, సో అక్కడ అవన్నీ. ఇక్కడ అలా కాదు, ఏ రోజు వరకు అయిందో కన్స్ట్రక్షన్ ఆ రోజు వరకు. అంటే ఇప్పుడు మనకు 31st December అనుకోండి ఎగ్జాంపుల్ లో, 31st December వరకు మీరు ఏం చేయాలి, దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటూ పోతుంది. అర్థమైందా లేదా చెప్పండి. ఇఫ్ ద ఎంటిటీ ఇస్ కంప్లీటింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్ ఇన్ పార్ట్స్ గా కంప్లీట్ చేస్తున్నాం అనుకోండి, అండ్ ఈచ్ పార్ట్ క్యాన్ బి యూజ్డ్ ఇండివిజువల్లీ. ఇప్పుడు ఒక బిల్డింగ్ లో 3 భాగాలు ఉన్నాయి, ఒక భాగం కంప్లీట్ అయిపోయినంటే ఆ భాగం వాడడం స్టార్ట్ చేసేయచ్చు. దెన్ ఎంటిటీ షుడ్ స్టాప్ క్యాపిటలైజింగ్ బారోయింగ్ కాస్ట్ ఆన్ కంప్లీటెడ్ పార్ట్ ఆన్ ద డేట్ వెన్ ద పార్ట్ గెట్స్ స్టార్టెడ్. అదే మీకు చెప్పాను కదా, 3 ఫ్లోర్లు బిల్డింగ్ రే, ఒక ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు వాటర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్లోర్ వరకు ఇంట్రెస్ట్ నేను ఏం చేయాలి, అక్కడితో క్యాపిటలైజేషన్ ఆపేయాలి. అర్థమైందా లేదా? మొత్తం బిల్డింగ్ రెడీ అవ్వాల్సిన అవసరం ఉందా లేదు? ఓకేనా కాదా చెప్పండి, క్లియర్? ఇఫ్ ఎంటిటీ పాజ్ డెవలప్మెంట్ వర్క్, మధ్యలో ఏదైనా ఒక రీజన్ వల్ల, అన్నెసరీ రీజన్, స్ట్రైక్ కి వెళ్ళారు లేబర్, ఇలాంటి ఏదో రీజన్ వల్ల నేను ఆపాల్సి వచ్చింది, దెన్ ఆ పర్టికులర్ పీరియడ్ లో ఇంట్రెస్ట్ ని సస్పెండ్ చేయండి. అంటే దాన్ని క్యాపిటలైజ్ చేయొచ్చా చేయకూడదు, ఏం చేయాలి, పిఎన్ఎల్ తోసేయండి. అబ్నార్మల్ కాస్ట్, ఇప్పుడు మధ్యలో లేబర్ స్ట్రైక్ చేశారు కదండి, అప్పు మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం మానేస్తానా? అప్పుకి ఇంట్రెస్ట్ ఇవ్వాలో లేదా చెప్పండి. ఆ ఇంట్రెస్ట్ మొత్తం ఏం చేయమంటున్నాడు, పిఎన్ఎల్ లో తోసేయండి, సస్పెండ్ చేయండి క్యాపిటలైజేషన్ టెంపరీగా. అంటే క్యాపిటలైజేషన్ లో చేయకండి, అంటే క్యాపిటల్ అసెట్ కి యాడ్ చేయకండి. అసెట్ కి యాడ్ చేయకూడదు అంటే ఏం చేయాలి, తీసుకెళ్లి పిఎన్ఎల్ లో తోసేయండి.
అసలు అన్నెసరీ రీజన్ అని క్లియర్ గా ఆడే చెప్తున్నాడు కదా. అన్నెసరీ రీజన్ అంటే ఏంటి? అబ్నార్మల్ కాజే కదా, అబ్నార్మల్ కాజెస్. ఇప్పుడు ఇది చూడండి, అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్న మధ్యలో స్లాబ్ వేశారు. స్లాబ్ వేసి ఒక 2 రోజులు ఆపడం మ్యాండేటరీ, అందుకే ఆపాము. అది యాడ్ చేయండి. అన్నెసరీ రీజన్ అని క్లియర్ గా చెప్పాడు కదా ఆడు, అబ్నార్మల్ కాజెస్ కోసం ఏదైనా కన్స్ట్రక్షన్ ఆపితే దాని గురించి ఏదైనా ఇంట్రెస్ట్ ఖర్చు పెడితే ఆ ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి? P&L తోసేయండి, క్యాపిటలైజేషన్ చేయకండి. అర్థమైందా లేదా? ఓకే, క్లియర్. క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ జనరల్ గా 2 రకాలు. ఏంటి 2 రకాల బారోయింగ్స్ చూడండి? స్పెసిఫిక్ బారోయింగ్స్, జనరల్ బారోయింగ్స్. పేరులోనే ఉంది. స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటే ఏం చెప్పండి? ఆ పర్టికులర్ గా అసెట్ కోసమే తీసుకుంటే స్పెసిఫిక్ బారోయింగ్స్. జనరల్ బారోయింగ్స్ అంటే అన్ని బారోయింగ్స్ కో అన్నిటితో పాటు, అన్ని జనరల్ పర్పస్లతో పాటు దీనికి కూడా పనికొస్తుందని తీసుకున్న అప్పు అది. అలాంటివన్నీ జనరల్ బారోయింగ్స్. స్పెసిఫిక్ బారోయింగ్స్ కోసం ఏదైనా ఫస్ట్ చూడండి, క్వశ్చన్ అజంప్షన్ ఇది. ఒకవేళ మీకు గనక ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మీ దగ్గర స్పెసిఫిక్ బారోయింగ్స్ 5 లక్షలు ఉంది, జనరల్ బారోయింగ్స్ 10 లక్షలు ఉంది. 6 లక్షలు బిల్డింగ్ కోసం ఖర్చు పెట్టారు. 6 లక్షలు ఎందులో పెట్టామని అనుకోవాలి? ఫస్ట్ స్పెసిఫిక్ బారోయింగ్స్ వాడేసామని అనుకోవాలి. తర్వాత ఇంకో 10 లక్షల్లో ₹1,00,000 వాడామని అనుకోవాలి. అజంప్షన్ కోసం చెప్తున్నాడు, క్వశ్చన్ లో ఎలా చేయాలి. మీరు నిజంగా ఏది వాడారో అది మీకే తెలుస్తుంది బయట రియల్ లైఫ్ లో. మీరు దాన్ని బట్టి చేసుకోండి అకౌంటింగ్. ఇక్కడ ఎగ్జామ్ లో ఏమని తీసుకోవాలి అజంప్షన్? స్పెసిఫిక్ బారోయింగ్స్ ని జనరల్ గా వాడుకుంటున్నారు అని అనుకొని ఫస్ట్, ఆ తర్వాత ఇది వాడామని అనుకో. అర్థమైందా లేదా చెప్పండి? ఓకే. ఇప్పుడు బారోయింగ్ కాస్ట్ లెక్క పెట్టే విధానం ఏంటి? స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ చాలా ఈజీరా. ఎందుకు చెప్పండి? స్పెసిఫిక్ గా బారోయింగ్ అమౌంట్ ఎంత కొంత ఉంటుందా లేదా చెప్పండి? ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ అంతా లెక్కెడతారు, ఎన్ని మంత్స్ వాడారో చూస్తారు, మంత్స్ బై 12. ఇప్పుడు 3 మంత్స్ వాడాం అనుకోండి దాన్ని, 3 మంత్స్ ఈ ఇయర్ లో వేస్తాము. 1 ఇయర్ వాడాం అనుకోండి, 1 ఇయర్ వేస్తాం. అదేంటి సార్ సబ్స్టాన్షియల్ పీరియడ్? ఈ ఇయర్ లో 3 మంత్స్, నెక్స్ట్ ఇయర్ లో 1 ఇయర్ వాడాం దాన్ని. ఈ ఇయర్ లో 3 మంత్స్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ లో 12 మంత్స్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం. ఓకేనా కాదా చెప్పండి? ఎక్కడ నుంచి? ఫ్రమ్ లేటర్ ఆఫ్ కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్. ఇందాక లెక్కెట్టాం కదా, కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆర్ ఇయర్ బిగినింగ్. ఇక్కడ చూసారా, ఆడు స్పెసిఫిక్ బారోయింగ్స్ మీద వాడు ఎప్పటి నుంచి ఏమంటున్నాడు ఇంట్రెస్ట్? ఫ్రమ్ లేటర్ ఆఫ్ కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆర్ ఇయర్ బిగినింగ్. ఇప్పుడు స్పెసిఫిక్ బారోయింగ్స్ ఉన్నాయి, 1 ఏప్రిల్ లో తీసుకున్నాం, కానీ కన్స్ట్రక్షన్ అదే క్యాపిటలైజేషన్ డేట్, కమెన్స్మెంట్ డేట్ ఉంది కదా, ఇందాక అన్ని లెక్కెట్టం 3 చూసాము, ఆ డేట్ 30th జూన్ వచ్చింది. అప్పుడు మీరు ఎక్కడి నుంచి చేస్తారు? 30th జూన్ నుంచి చేస్తారు. సార్ 1 ఏప్రిల్ నుంచి నేను తీసుకుందే దీనికోసం సార్, అయినా కూడా యాడ్ చేయకు. అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు క్యాపిటలైజేషన్ డేట్ 1 ఏప్రిల్ వచ్చింది అంటే 3, కానీ స్పెసిఫిక్ బారోయింగ్స్ వాడింది క్యాపిటలైజేషన్ డేట్ ఇది ఇయర్ బిగినింగ్ ఎలాగైనా చేస్తాం. దానికి ఇదేం చెప్పడం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో కమెన్స్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి క్యాపిటలైజేషన్, ఇప్పుడు ఇయర్ బిగినింగ్ లో అప్పు తీసుకుంటే ఇయర్ బిగినింగ్ నుంచి చేస్తావు. దాని గురించి చెప్పలేదు కదా. తర్వాత ఫ్రమ్ లేటర్ ఆఫ్ టు చూడండి, టు ఎప్పటి వరకు వేయాలంటే ఎర్లియర్ ఆఫ్ సెసేషన్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆర్ ఇయర్. చండాలం అసలు ఇయర్ అనే కాన్సెప్ట్ ఏంది, దరిద్రం. కమెన్స్మెంట్ డేట్ నుంచి సెసేషన్ డేట్ వరకు వేస్తారు. ఓకేనా? ఒకవేళ కమెన్స్మెంట్ డేట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఈ ఇయర్ లో ఎక్కడ వరకు వేస్తాము? ఇయర్ బిగినింగ్ నుంచి వేస్తాం. అలాగే నీకు స్పెసిఫిక్ బారోయింగ్స్ ఇప్పుడు 2 ఇయర్స్ స్పెసిఫిక్ బారోయింగ్స్ రవి, ఈ ఇయర్ లో 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ చేసేస్తావు ఏంటి? ఇయర్ ఎండ్ వరకు వేస్తావు. అది వాడు చెప్పలేడు, గడిది గుడ్డు ముష్టి సొల్లు కన్ఫ్యూజన్ బట్టి పట్టించడానికి అది తీసేయండి. ఓకే. మధ్యలో చూడండి, నువ్వు తీసుకున్న అప్పు టెంపరీగా ఎందుకులే మొత్తం వాడలేకపోతున్నావు కదా అని తీసుకెళ్లి ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు టెంపరీగా. అందులో నుంచి ఏదైనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అది మైనస్ చేసుకోండి. ఎందుకు? దానివల్లే కదా కొంచెం మిగిలింది. అవునా కదా చెప్పండి? అది మైనస్ చేసి మిగతాది మాత్రం మీరు ఏం చేస్తారు? క్యాపిటలైజ్ చేయాలి. ఓకే, క్లియర్. జనరల్ బారోయింగ్స్ కి అయితే ఎలా లెక్క పెట్టాలో జాగ్రత్తగా చూడండి. జనరల్ బారోయింగ్స్ కి అయితే క్యాలిక్యులేట్ క్యాపిటలైజేషన్ రేట్ వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ రేట్, చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ రేట్ కనుక్కోవాలి. ఎలా సార్ వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ రేట్ కనుక్కోవాలంటే, మొత్తం టోటల్ అన్ని రకాల జనరల్ బారోయింగ్స్ ఉంటాయా? 10 లక్షలు అప్పు తీసుకున్నాను 10% ఇంట్రెస్ట్ కి, 2 lakhs అప్పు తీసుకున్నాను 7% ఇంట్రెస్ట్ కి, 7 lakhs అప్పు తీసుకున్నాను 8% ఇంట్రెస్ట్ కి. ఇలా రకరకాల ఇంట్రెస్ట్లు ఉన్నాయా? అన్ని ఇంట్రెస్ట్లు కలపండి, డివైడ్ బై అన్ని బారోయింగ్స్ వేయండి. ఆల్ బారోయింగ్స్ వెయిటెడ్ యావరేజ్ ఆన్ టైం బేసిస్ అంటే, ఫస్ట్ అన్ని ఇంట్రెస్ట్లు చెప్పండి నాకు ఈ ఎగ్జాంపుల్ లో. 1 lakh, 14,000. ఆగండి, ఇది 10 months కనుకుందాం, ఇది 9 months కనుకుందాం, ఇది 12 months కి. ఇప్పుడు చెప్పండి.
చెప్పండి ఒకసారి. 2 lakhs ఇంటూ 7% ఎంత? 14,000. 14,000 ఇంటూ 10/12 ఎంత? 11,667. ప్లస్ 7 lakhs ఇంటూ 8% ఎంత? ఇంటూ 9/12 ఎంత? 42,000 డివైడెడ్ బై వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ అంటున్నాడు. వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ అంటే మొత్తం బారోయింగ్ ఇక్కడ 10 lakhs, దానికి వెయిట్ ఎంత? 12 months ఉంది కదా, సో 10 lakhs వేస్తాం. కానీ ఇక్కడ బారోయింగ్ ఎంత? 2 lakhs. అప్పుడు మీరు ఏం చేయాలి? 2 lakhs ఇంటూ 10/12 1,66,667. నెక్స్ట్ 7 lakhs ఇంటూ 9/12 ఎంత? ఇంటూ 100 ఎంత చెప్తారా? పైన న్యూమరేటర్ ఎంత చెప్తారా? డివైడెడ్ బై డినామినేటర్ 15 lakh, 16 lakh, 91,667 అనా? అంతేనా? ఇంటూ 100. 9.608% వచ్చిందా? 9.08% వచ్చిందా? దీన్ని ఏమంటాం మనం? వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ రేట్ అంటాం. ఓకేనా? ఎలా కనుక్కున్నాం? టోటల్ ఇంట్రెస్ట్ వేసాను, డివైడ్ బై వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ వేసాను, ఇంటూ 100 చేస్తే ఇది వచ్చింది. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎంతైతే నిజంగా ఖర్చు పెట్టారో జనరల్ బారోయింగ్స్ నుంచి, కోర్స్ జనరల్ బారోయింగ్స్ వాడామంటే ఆఫ్టర్ యూటిలైజింగ్ స్పెసిఫిక్ బారోయింగ్సే కదా, మీకు అదే కదా అజంప్షన్ తీసుకోమన్నాను, అవునా? ఆ ఎంతైతే అప్పు వాడారో ఇంటూ ఆ క్యాపిటలైజేషన్ రేట్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు వాడారు, ఇంటూ ఏం చేయాలి? 9.08%, 5 months వాడారు అనుకోండి, ఇంటూ 5. అక్కడ నుంచి వేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? ఇప్పుడు సమస్య చేస్తాం కదా, ఎలాగో కంగారు ఎందుకు. ఓకే, క్లియర్. కానీ ఖచ్చితంగా ఫస్ట్ మనం క్యాపిటలైజేషన్ రేట్ కనుక్కోవాలి, మళ్ళీ చెప్తున్నాను. అర్థమైందా? తర్వాత చూడండి, బారోయింగ్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్డ్ మొత్తం ఏమవుతుంది? స్టెప్ 1 ప్లస్ స్టెప్ 2 అవుతుంది. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి? అదే స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ ప్లస్ జనరల్ బారోయింగ్ కాస్ట్ కలపండి అని అంటాడు అంతే. ఇఫ్ బారోయింగ్ టేకెన్ ఇస్ ఇన్ ద నేచర్ ఆఫ్ బాండ్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ బదులు ఏ రేట్ వాడాలి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వాడాలి. అదేరా మనం చదువుకున్నాం కదరా ఫైనాన్షియల్ లైబిలిటీస్ లెక్కెట్టేటప్పుడు ఎలా చేస్తాం, సో దాని గురించి చెప్పాడు. ఇది ఎగ్జాంపుల్ మన సమ్ లో చేస్తాము. గ్రూప్ కంపెనీస్ గురించి చెప్పాడు, ఒకసారి చూడండి. గ్రూప్ కంపెనీస్ గురించి ఏం చెప్పాడు చూడండి. సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అయితే సేమ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవ్వండి. క్యాపిటలైజ్ బారోయింగ్ కాస్ట్ ఇఫ్ ద కంపెనీ ఇన్ సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఇఫ్ ఇట్ హాస్ టేకెన్ బారోయింగ్స్ అండ్ హాస్ ఇన్కమ్. అదే సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అయితే ఆ కంపెనీ నిజంగా తీసుకుంది అనుకోండి అప్పు, దాని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ మనం ఏం చేస్తాము? క్యాపిటలైజ్ చేసుకుంటూ పోతాం. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏం చేయమంటాడు చూడండి. క్యాపిటలైజ్ బారోయింగ్ కాస్ట్ ఇంటూ క్వాలిఫైయింగ్ అసెట్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బై కన్సిడరింగ్ ఆల్ ద బారోయింగ్స్ టేకెన్ బై ఈచ్ కంపెనీ ఇన్ ద గ్రూప్. అందరివి తీసుకోవాలా లేదా చెప్పండి క్యాపిటలైజ్ చేసేటప్పుడు. అండ్ ఆల్ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్ బై ఈచ్ కంపెనీ ఇన్ ద గ్రూప్. సమ్ ఉంటది, ఆ సమ్ కి ఆన్సర్ అది. ఆ సమ్ లో ఏం లేదు, ఇప్పుడు మీకు చూపిస్తాను కదా. సమ్ లో ఏముందంటే ఒక అసెట్ కడతారు. అసెట్ కట్టడానికి 3 కంపెనీలు ఉంటాయి. ఆ సమ్ కూడా నాకు గుర్తుంది, 3 కంపెనీలు ఉంటాయి. ఆ 3 కంపెనీలు ఆ అసెట్ కట్టడానికి ఎంత కొంత సహాయం చేస్తాయి. అంటే ఒకళ్ళేమో లేబర్ తీసుకురావడానికి, ఒకళ్ళు మెషిన్స్ తీసుకొస్తారు, ఒకళ్ళు బిల్డింగ్ కొంటారు, ఇలా సంథింగ్ సంథింగ్ జరుగుతుంది. గ్రూప్ కంపెనీస్ అనమాట అన్ని. ఎవరు సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో వాళ్ళు ఎంత అప్పు తెచ్చుకున్నారో దాని మీద బారోయింగ్ కాస్ట్ వాళ్ళు క్యాపిటలైజ్ చేస్తారు. కానీ కన్సాలిడేటెడ్ గా ఆలోచించేటప్పుడు ఎవరెవరైతే అప్పులు తెచ్చారో అందరు అప్పులని కన్సిడర్ చేసుకొని అందరు అప్పుల మీద ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాము? క్యాపిటలైజ్ చేస్తాం. చెప్పకపోయినా అదే చేస్తాం. ఓకేనా? ఏం తీసేస్తావు? అప్పు తెచ్చుకుని బయట నుంచి అప్పు తెచ్చారు అందరూ, అందరూ బయట నుంచే తెస్తారు. ఎగ్జాంపుల్ లో గ్రూప్ అంటే గ్రూప్ కంపెనీస్ అన్ని వెళ్ళి బయట నుంచి అప్పులు తెచ్చాయి. సో అప్పుడు తెచ్చి ఇప్పుడు ఆబ్వియస్లీ ఏదైతే ఖర్చు పెట్టారో అవన్నీ ఖర్చులు కలపాల్సింది. ఓకేనా కాదా చెప్పండి. తర్వాత ఒకవేళ ఇంటర్ కంపెనీ ప్రాఫిట్ ఏదైనా ఉంటే అది ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి? ఎలిమినేట్ చేసేయాలి. అది కూడా ఉంటుంది ఆ పాయింట్. క్వశ్చన్ అది ఎందుకు ఇచ్చాడంటే ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ అది అవ్వాలి. అంటే ఒక కంపెనీ దగ్గర నుంచి ఇంకో కంపెనీ మెటీరియల్ ఏదో కొనుక్కుంటుంది, సమ్ ప్రాఫిట్ ఉంటుంది. ఆ ప్రాఫిట్ ఎలిమెంట్ ఏం చేయాలి? కన్సాలిడేట్ చేసేటప్పుడు ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? దీని గురించి నేను క్వశ్చన్ తో చెప్తాను. అదే ఫంక్షనల్ కరెన్సీ అయిపోయింది అంతే. హోగయా. సమ్స్ లోకి వెళ్దాం.
సమ్స్ చేస్తే గానీ క్వశ్చన్ బ్యాంక్ పార్ట్ 1 2 పేజ్ నెంబర్ ఫస్ట్ టైం అడాప్షన్ ఇంకా అవ్వలేదు కదా. ఇది అయిపోయింది. ఇక్కడ లేదు. ఫస్ట్ చాప్టర్ మరి అదే చెప్పండి. ఎవడైనా అదే చేస్తాడు. ఎవడు సొంతంగా మెటీరియల్ ఈడైతే అసలు తయారు చేయడు. ఈ మిగతా లేరు ట్రై చేస్తారేమో. ఏది ఇదేనా? ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ కంపెనీ డీల్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్. ఇట్ ప్రిపేర్స్ అండ్ సెల్స్ వేరియస్ మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుందంట. గీ, బటర్, చీజ్. కంపెనీ అప్పు తీసుకుందంట మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ కోసం. తర్వాత చీజ్ టేక్ సబ్స్టాన్షియల్ లాంగర్ పీరియడ్ టు గెట్ రెడీ ఫర్ సేల్ అని ఆడే చెప్తున్నాడు. ఓకేనా? స్టేట్ ఇప్పుడు బారోయింగ్ కాస్ట్ మనం క్యాపిటలైజ్ చేయాలా చేయకూడదా? ఫస్ట్ ఇక్కడ చూడండి. అదే మనకు తెలియదు కదా. అది సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే నీకేం చెప్పాను? 1 year అని ఎక్కడేం చెప్పాను? నీకేం చెప్పాను? జడ్జ్మెంటల్ ఆస్పెక్ట్ అని చెప్పాను. ఏమీ చెప్పకపోతే మనం 1 year అని అనుకుంటాం జనరల్ గా అని అన్నాను. కానీ ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పాడంటే ఇండెస్ 23 డస్ నాట్ రిక్వైర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ ఫర్ ఇన్వెంటరీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆన్ రిపిటేటివ్ బేసిస్. హవెవర్ interest capitalization is permitted as long as production cycle takes a substantial period of time as with cheese. అంటే చీజ్ విషయంలో సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తున్నాడు కాబట్టి వాడు చీజ్ గా అయ్యే ఇంట్రెస్ట్ కాస్ట్ కలుపుకోవచ్చా లేదా? కలుపుకోవచ్చు. అదే చెప్తున్నాను. ఆడిచ్చినప్పుడు మనం ఏం చేయడానికి లేదు. ఇంకా ఆడిష్టం. ఆడి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అని అనిపిస్తున్నప్పుడు ఆడ చేసుకుంది. అర్థమైందా లేదా? నెక్స్ట్, ఏ కంపెనీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. ద అసెట్ హాస్ బిన్ క్వాలిఫైడ్ ఫర్ రికాగ్నిషన్ పర్పస్. ఓకే, రికాగ్నిషన్ పర్పస్ అంటే అది ఆబ్వియస్లీ ఇంటాంజిబుల్ అసెట్ అయి ఉంటుంది. హౌర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ విల్ టేక్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్. అదే చెప్తున్నాడు కదా. క్యాన్ ద కంప్యూటర్ బి ట్రీట్ as క్వాలిఫైయింగ్ అసెట్? ఆడే చెప్పాడు క్లియర్ గా. అప్పుడు ఇదేమవుతుంది? క్వాలిఫైయింగ్ అసెట్ అయినా కాదా? క్వాలిఫైయింగ్ అసెట్. ఈజ్ ద మేనేజ్మెంట్ ఇంటెన్షన్ కన్సిడర్డ్ వెన్ అసెసింగ్ వెదర్ అన్ అసెట్ ఈస్ క్వాలిఫైయింగ్ అసెట్? అంతే కదా. మేనేజ్మెంట్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ కి తెలుస్తుంది సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ కాదు. సో ఎస్, మేనేజ్మెంట్ ఇంటెన్షన్ షుడ్ బి కన్సిడర్డ్. మేనేజ్మెంట్ అన్ని చూసుకోవాలి. వాళ్ళకి అనిపించింది అనుకోండి సమ్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, యాజ్ యూజువల్ గా జరిగేదానికన్నా లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే దాన్ని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు దాన్ని సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం గా పరిగణిస్తారు. వన్స్ అది తీసుకున్న దాన్ని డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేశాక మనం దాని మీద కాస్ట్లని, బారోయింగ్ కాస్ట్లని ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేసుకుంటూ రావాలి. అర్థమైందా లేదా? ఓకే, క్లియర్. థర్డ్ వన్, టెలికాం కంపెనీ 3G లైసెన్స్ తీసుకుందంట. లైసెన్స్ కుడ్ బి సోల్డ్ ఆర్ లైసెన్స్ టు ఏ థర్డ్ పార్టీ. ఇది కావాలంటే అమ్మేయచ్చంట, థర్డ్ పార్టీకి నువ్వు ఇచ్చేయచ్చంట, లైసెన్స్ కి ఏదైనా చేయొచ్చంట. మేనేజ్మెంట్ దేనికి వాడదాం అనుకుంటుందంట? ఇన్వెస్ట్ టు యూజ్ ఇట్ టు ఆపరేట్ వైర్లెస్ నెట్వర్క్ నడుద్దాం అనుకుంటుందంట. మంచిది. డెవలప్మెంట్ ఆఫ్ నెట్వర్క్ స్టార్ట్స్ వెన్ ద లైసెన్స్ ఈజ్ అక్వైర్డ్. ఓకే. షుడ్ బారోయింగ్ కాస్ట్ ఆన్ ద అక్విజిషన్ ఆఫ్ లైసెన్స్ టు బి క్యాపిటలైజ్డ్ అంటిల్ ద నెట్వర్క్ ఈజ్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూస్? నెట్వర్క్ రెడీ అవడం టైం పడుతుందా? ఏం చెప్పాడా? డెవలప్మెంట్ ఆఫ్ నెట్వర్క్ స్టార్ట్స్ వెన్ ద లైసెన్స్ ఈజ్ అక్వైర్డ్. అంటే లైసెన్స్ తీసుకున్న తర్వాతే డెవలప్మెంట్ ఆఫ్ నెట్వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఆ లైసెన్స్ తీసుకున్నాను నేను. లైసెన్స్ తీసుకున్న తర్వాత లైసెన్స్ కోసం నేను ఏదైనా అప్పు తీసుకుని లైసెన్స్ తీసుకున్నాను అనుకోండి, దాని మీద అయ్యే ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది దానికి యాడ్ చేయలేదా? మన నెట్వర్క్ రెడీ అయ్యే వరకు దానికోసం అయ్యే ఇంట్రెస్ట్ కాస్ట్ యాడ్ చేసుకుంటాను. చెప్పండి, సాడికి తెలుస్తుంది సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమా కాదా అని. వాడు ఏం చెప్తున్నాడు? లైసెన్స్ హాస్ బిన్ ఎక్స్క్లూజివ్లీ అక్వైర్డ్ ఫర్ వైర్లెస్ నెట్వర్క్ కోసమే తీసుకున్నాం. ఫ్యాక్ట్ దట్ లైసెన్స్ యూజ్ చేయొచ్చు, థర్డ్ పార్టీకి ఇవ్వచ్చు, అదంతా ఇర్రెలెవెంట్. ఆడేం చేద్దాం అనుకుంటున్నాడు? ఆడైతే డెవలప్మెంట్ చేసుకుందాం అని అనుకుంటున్నాడు లేదా చెప్పండి. అదే ఆ నెట్వర్క్ ని. రిపోజిషన్ ఆఫ్ లైసెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ వైడర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ డెవలపింగ్ ద నెట్వర్క్. డెవలప్మెంట్ ఆఫ్ నెట్వర్క్ లో ఫస్ట్ స్టెప్ అది లైసెన్స్ తీసుకోవడం. సో అది వన్ ఆఫ్ ద పార్టే కదా దాంట్లోనే. ఇప్పుడు దానికి అది క్వాలిఫైయింగ్ అసెట్ డెఫినేషన్ మీట్ అవుతుందా లేదా? మీట్ అవుతుంది. తెలుసుకోండి.
అర్థమైందా లేదా చెప్పండి. టెలికాం కంపెనీస్ టెలికాం లైసెన్స్ తీసుకుంటే ఆ టెలికాం లైసెన్స్ మీద అయ్యే బారోయింగ్ కాస్ట్లు యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సింపుల్ గా చెప్పాలి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? క్లియర్. ఫోర్త్ వన్, రియల్ ఎస్టేట్ కంపెనీ has incurred expenses for acquisition of permit. ఓకే. అలోయింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. పర్మిషన్ తెచ్చుకున్నాం కదా, దానికోసం ఎంతో కొత్త ఖర్చు అయిందంట. ఇట్ హాస్ ఆల్సో అక్వైర్డ్ ఎక్విప్మెంట్ కూడా అది తెచ్చుకుందంట. ఓకే. తర్వాత బారోయింగ్ కాస్ట్ ఇప్పుడు పర్మిట్ మీద ఎక్విప్మెంట్ మీద క్యాల్కులేట్ చేయొచ్చా చేయకూడదు? మీరు నాకు చెప్పండి. ఫస్ట్ పర్మిట్ అంటే పర్మిట్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అయినా కదా చెప్పండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ కోసం ఖర్చు పెట్టినా కూడా ఇక్కడ అల్టిమేట్ గా దేనికోసం ఇదంతా? బిల్డింగ్ కోసమే కదా. సో సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటుంది లేదా బిల్డింగ్? తీసుకుంటుంది కదా. అప్పుడు క్వాలిఫైయింగ్ అసెట్ అవుద్దా లేదా చెప్పండి. పర్మిట్ మీద పెట్టే ఖర్చు కూడా క్వాలిఫైయింగ్ అసెట్. కానీ మిషన్ కొన్నారు చూసారా, ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ డైరెక్ట్ గా వెళ్ళి కొనేసారా లేదా చెప్పండి. ఆడక్కడ దానికోసమే వాడొచ్చని ఎక్కడైనా చెప్పాడా? దట్ విల్ బి యూస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వేరియస్ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ కోసమనే ఆ ఎక్విప్మెంట్ పనికొచ్చేలా ఉందా? లేదు. దేనికోసమైనా కొనుక్కోవచ్చు, దేనికోసమైనా వాడుకోవచ్చు. దేనికోసమైనా వాడుకునేది ఏదో ఒకటి కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నట్టు. ఇప్పుడు దీని మీద బారోయింగ్ కాస్ట్ క్యాల్కులేట్ చేస్తామా? చెప్పండి, డౌట్ ఏంటి వెంకటలక్ష్మి? పర్మిట్ కి టైం కాదు ఇక్కడ. అలాగైతే ఇక్కడ లైసెన్స్ టైం ఉందా? మరి ఇందాక ఎందుకు డౌట్ అడగలేదు? ఇక్కడ లైసెన్స్ కొనుక్కోవడానికి టైం పట్టిందా? ఇక్కడ అల్టిమేట్ గా అసెట్ ఏంటి అనేది చూడాలి. దేని ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా టైం పడుతుంది అంటే, ఇప్పుడు సిమెంట్ కొన్నాం, టైం పడుతుందా? మరి అలాగైతే అది కూడా యాడ్ ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ అల్టిమేట్ అసెట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్ అసెట్ కి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే దాని మీద అయ్యే ప్రతి ఖర్చుని మనం దానికోసం పెట్టే ఖర్చే కదా. దాని మీద అయ్యే ప్రతి ఖర్చు ఒక ఇంట్రెస్ట్ ని మనం ఏం చేస్తాము? క్యాల్కులేట్ చేసుకుంటాం. అర్థమైందా లేదా? చెప్పరా. ఉమ్, అవును, చేస్తాం కదా. దానికి లైసెన్స్ ఒక్కదానికే సెపరేట్ గా ఎలా లెక్కెట్టాలో టెలికాం లైసెన్స్ మనం చేసామో లేదా? మరి అప్పుడు దాని ప్రకారం చేస్తాం. అసలు టెలికాం లైసెన్స్ లో బారోయింగ్ కాస్ట్ ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అక్కడ టెలికాం లైసెన్స్ లో అక్కడ చెప్పాం కదా. ఇక్కడ ఇంట్రెస్ట్ దాని గురించి ఏం చెప్పడు. ఇక్కడ ఓన్లీ లైసెన్స్ కాస్ట్ గురించి మాత్రం ఏం చేయాలనేది చెప్తాడు. లైసెన్స్ అమోర్టైజేషన్ గురించి మాత్రం మాట్లాడతాడు. ఇంట్రెస్ట్ ఖర్చులు ఎలాగో మామూలుగా వస్తుంది కదా. నీకు 36 లో వస్తుంది కదా, 36(1)(3). ఇంట్రెస్ట్ తీసుకో. నీకు డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ ఖర్చులు అంతా ఒకేసారి ఇచ్చేస్తారు కదా 36(1)(3)లో. అలా తీసుకోరా ఇలా ఇవ్వకపోతే. ఓకేనా కదా? అర్థమైందా లేదా చెప్పండి. ఇక్కడ అల్టిమేట్ అసెట్ ఇంపార్టెంట్. అసెట్ కి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే దానికోసం పెట్టే ప్రతి ఖర్చులకి, దానికోసం ఏదైనా అప్పు తీసుకుంటే మనం దాన్ని ఏం చేయొచ్చు? క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఆడే చెప్తారు, ఆడే క్లియర్. ఆహా, పీఎన్ఎల్ తోసేయాలి. అందుకే ఇక్కడ మీరు చూస్తే ఆ లైసెన్స్ లో క్లియర్ గా డెవలప్మెంట్ ఆఫ్ నెట్వర్క్ స్టార్ట్స్, ఇది కాదు, ఇక్కడ ఎక్కడో ఇందాక ఇంటాజిబుల్స్ ఇదే కదా. కంప్యూటర్ సాఫ్ట్వేర్ చూడండి, డెవలప్మెంట్ ఫేజ్ అని చెప్పాడు క్లియర్ గా. చూడండి, అసెట్ హాస్ బీన్ క్వాలిఫైడ్ ఫర్ రికాగ్నిషన్ పర్పస్ అని. అంటే దానికన్నా ముందు పెట్టే రీసెర్చ్ ఎక్స్పెండిచర్లన్నీ పిఎన్ఎల్ లో తోస్తాడు. ఓకేనా? ముందు అసెట్ ఉండాలి కంపల్సరీగా. అసెట్ ఉంటేనే దానికి రికాగ్నిషన్ ఉంది కాబట్టి దాని గురించి ఏం చేయాలని ఆలోచిస్తుంది. అంతే, క్యాపిటల్ రీసెర్చ్ ఫేజ్ లో ఏ ఖర్చు అయినా తీసుకెళ్లి పిఎన్ఎల్ లో తోస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ అయింది కదా. నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్ వన్ చూడండి. ఇది ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ గురించి. సరే, పనుల పని చెప్పేస్తాను. ఇది కూడా అయిపోద్ది, పనుల పని థియరీ అయిపోద్ది. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇది వీడు మరీ స్టెప్స్ చండాలని చెప్తారు, దాని మీనింగ్ అంతరార్థం ఏంటో చెప్తాను. $20,000 లోన్ తీసుకున్నావురా, ఓకేనా, ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ ప్లాంట్. చాలా బాగుంటుంది చూడండి. ఫర్ కన్స్ట్రక్టింగ్ ప్లాంట్ అట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5% per annum. అంటే $20,000 ఇంట్రెస్ట్ అంతా చెప్తారా? అంటే ఎంత? మా తెలియదు వెంకటలక్ష్మి 5% అని. అంటే అంతేనండి. $1,000 అయినా కదా చెప్పండి. ఆన్ 1st April ఎక్స్చేంజ్ రేట్, అంటే స్టార్టింగ్ లో ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందంట? ₹45 ఉందండి. ఇప్పుడు రూపీలోనే తీసుకుని ఉంటే ఎంత తీసుకుని ఉండేవాడివి? 20,000 into 45 తీసుకుని ఉండేవాడివా? అర్థమవుతుంది నేను అడిగింది. నువ్వు డాలర్స్ లో లోన్ తీసుకోకుండా రూపీస్ లో లోన్ తీసుకుని ఉంటే ఏం జరుగుండేది ఒక దగ్గర రాస్తున్నాను. 20,000 into 45 ఎంత చెప్తారా? 9 lakhs ఏనా? అంతేనా కదా చెప్పండి. రూపీలోనే తీసుకుంటే ఇంట్రెస్ట్ అంతా కూడా కింద చెప్పాడు కదా. రూపీ లోన్ తీసుకుంటే 11% ఉండుండేది అని. అంటే దీని మీద ఎంత ఉండేది? 99,000 ఉండుండేదా? అంతేనా కదా చెప్పండి.
ఇప్పుడు ఏం జరిగింది? ఎక్స్చేంజ్ రేట్ రిపోర్టింగ్ డేట్ రోజు ఎంత ఉందంట? 48 రూపీస్. 48 రూపీస్ అంటే 1000 రూపీస్ కదా ఇంట్రెస్ట్. 1000 into 48 ఎంత చెప్తారా? 48,000 అంతేనా కదా చెప్పండి. నేను ఓన్లీ ఫస్ట్ ఇక్కడ యాక్చువల్ గా ఏం జరిగిందో చెప్తా. 20,000 5% అంటే $1,000. ఈ $1,000 ఇవ్వడానికి నేను ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? 48,000 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే 48 రూపీస్ అయిపోవడం వల్ల ఇప్పుడు నేను అప్పు తీర్చాలంటే $20,000 అప్పు తీర్చాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుందో చెప్తారా? $20,000 ఇంటూ 48 రూపీస్ అవుద్ది కదా. అవునా కదా చెప్పండి. అంటే ఇప్పుడు నాకు ఒకప్పుడు 45 రూపీస్ అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు నాకు దీనివల్ల ₹3 కన్నమేనా? ఎంత ₹3 అంటే 60,000 కన్నమేనా కదా చెప్పండి. అంతేనా కదా ఆలోచన చెప్పండి. అనవసరంగా లైబిలిటీ ఇంక్రీజ్ అయింది అంటే ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇది ఫైనాన్షియల్ లైబిలిటీ అయినా? అవునా కదా చెప్పండి. అనవసరంగా లైబిలిటీ ఇంక్రీజ్ అయింది ఒప్పుకుంటారా లేదా? 60,000 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఆడు ఏమంటాడంటే 60,000 ఇంక్రీజ్ లో మనం ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే 48,000 ఎలాగో ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉంది కదా. అవునా కదా చెప్పండి. ఎక్స్ట్రాగా 60,000 పెరిగింది. అంతేనా? ఒకవేళ మనం రూపీలో కూడా తీసుకుని ఉంటే ఎంత ఖర్చు పెట్టి ఉండేవాళ్ళం? 99,000 వరకు ఖర్చు పెట్టి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు మనం 99 మైనస్ 48 ఎంత చెప్పండి. అంటే 51,000 ఎక్స్ట్రా ఖర్చు అయ్యి ఉండేదా లేదా చెప్పండి రూపీస్ లో తీసుకుని ఉంటే. అవునా కదా చెప్పండి. అంటే ఇప్పుడు ఈ 60,000 లో 51,000 బారోయింగ్ కాస్ట్ అని అనుకోవాలి. మిగతా 9,000 ఉంది కదా, ఇది ఏమనుకోవాలి? ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనుకోవాలి. అర్థమైందా? ఒకసారి నేను చూపిస్తాను. సో హెన్స్ అవుట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాస్ 60,000 లో ఓన్లీ ఎక్స్చేంజ్ లాస్ ఆఫ్ 51,000 ఏమవుతుంది? బారోయింగ్ కాస్ట్ అవుతుంది. మిగతా 9,000 ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మొత్తం బారోయింగ్ కాస్ట్ ఎంత అంటే 48 మామూలుగా వచ్చింది, ఇక్కడ 51 వచ్చింది, మొత్తం కలిపి ఎంత? 99,000 బారోయింగ్ కాస్ట్. మిగతా 9,000 ఏమవుతుంది? ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ కింద P&L లో తోసి. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి. నేను ఏమన్నానంటే ఫస్ట్ డాలర్స్ లోనే లోన్ తీసుకోవడం వల్ల ఏం జరిగిందో రాసుకుందాం. డాలర్స్ లో $20,000 తీసుకున్నాను. 5% ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎంత? $1,000 ఇంట్రెస్ట్. ఈ $1,000 ఇంట్రెస్ట్ రూపీస్ లోకి ఇవ్వాలి కాబట్టి రూపీస్ లో నుంచే కదా నేను కొనుక్కొని ఇవ్వాలి డాలర్స్. అంటే 48,000 ఖర్చు అవుతుంది. అవునా? ప్లస్ అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ రీపే చేయడానికి నాకు లైబిలిటీ పెరిగింది ₹3. అంటే ₹60,000 లైబిలిటీ పెరిగింది. అనవసరంగా ₹60,000 లైబిలిటీ పెరిగింది. మనం మామూలుగా 60,000 ఏమనుకోవాలి? ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వల్ల వచ్చిన తేడా. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ తోసేస్తాం? మనం P&L లో తోసేస్తాం. కానీ బారోయింగ్ కాస్ట్ ఉండేటప్పుడు ముందు మీరు ఏం చేయాలి? అదే లోన్ ఇండియాలో తీసుకుని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించాలి. ఇండియాలో తీసుకుని ఉంటే 99,000 వరకు ఇంట్రెస్ట్ అయ్యి ఉండేదా? 99,000 ఇంట్రెస్ట్ అయ్యి ఉండేది కాబట్టి ఈ 48 ని పెంచుకునే అధికారం మనకుంది. ఎంతవరకు పెంచుకోవచ్చు? 99 వరకు పెంచుకోవచ్చు. ఇక్కడ 99 వరకు పెంచుకుంటే 51,000 పెంచుకోవచ్చా లేదా చెప్పండి. ఇంక ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది? 9,000 వచ్చింది. ఈ 9,000 ఏం చేస్తాను నేను? ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనుకుంటా. ఒకసారి నాకు చెప్పండి. ఇక్కడ ఒకవేళ ₹2 తేడా వచ్చింది అనుకుందాం. అనుకుందాం. అప్పుడు ఎంత తేడా? 40,000 తేడా. అవునా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. మొత్తం 40,000 ఏమవుతుంది? బారోయింగ్ కాస్ట్ అవుతుంది. ఎందుకు? నేను మీకు ఏం చెప్పాను? 88 వరకు వెళ్ళింది. 48 కి 40 కలిపితే 88 వరకు వెళ్ళింది. మనం ఎంతవరకు వెళ్ళొచ్చు? 99 వరకు వెళ్ళొచ్చా లేదా చెప్పండి. సో ఈ మొత్తం 40,000 ఏమవుతుంది? బారోయింగ్ కాస్ట్ అవుతుంది. అంతేగాని బారోయింగ్ కాస్ట్ కి 99 వరకు వెళ్ళొచ్చని 48 కి 51 యాడ్ చేసేయకూడదు. ఎంత ఉన్నదో అంత యాడ్ చేస్తాం. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ని ఎక్స్చేంజ్ డిఫరెన్స్ లా కాకుండా బారోయింగ్ కాస్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా కాదా? బారోయింగ్ కాస్ట్ లా కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? సెట్ కాస్ట్ కి యాడ్ అవుతుంది కాబట్టి. అర్థమైందా లేదా? ఇది మ్యాటర్. ఓకే. దీని మీద ఇంకో క్వశ్చన్ ఎక్కడ ఉంటది? అది కూడా చేసేద్దాం ఆగండి. దీని మీద క్వశ్చన్ చూడండి ఎక్కడ ఉంటది. దాని మీద ఇంకో క్వశ్చన్ ఉంటుంది చూడండిరా. ఎక్కడ లేదు. ఇంకేం లేదు. సారీ. అర్థమైందా లేదా? క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4, 5 ఇక్కడ
5 రిపీటెడే ఉంటాయి. 5 ప్లస్ ఇక్కడ ఒక 8, 13. 13 ఇక్కడ ఎన్నో జరగవచ్చు? 11 ఉన్నాయి. 13 ప్లస్ 11 అంటే 24 ఉన్నాయి. 24లో 5 19 ఉన్నాయి. అయిపోద్ది, ఈజీగా అయిపోతుంది. అన్ని చిన్న క్వశ్చన్లు లేరా? అర్థమైందా లేదా మీకు? ఇప్పుడు మ్యాటర్ అర్థమైందా లేదా చెప్పండి. ఒకవేళ రాసుకోండి ఇక్కడ, ఒకవేళ మీద బుక్ ఉంటే. ఒకవేళ 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 ఎక్స్చేంజ్ డిఫరెన్స్ 40,000 వచ్చుంటే మొత్తం 40,000 ఏమవుతుంది? బారోయింగ్ కాస్టే అవుతుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ రా, ఎందుకంటే నాకు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఏమంటే ఇది అడుగుతాను, లేదా ఆ వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ కాస్ట్ ఉంటుంది అది అడుగుతాను. ఈ రెండిట్లో ఏదో ఒకటే అడగడం ఛాన్స్. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. 6th వన్ ఏంటో చూడండి. 6th వన్, ఆల్ఫా లిమిటెడ్ ఆన్ 1st April 2001 borrowed 9%, 9% ఇంట్రెస్ట్ కి 30 lakhs తీసుకున్నాం టు ఫైనాన్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 క్వాలిఫైయింగ్ అసెట్స్ అంట. మంచిది. కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ ఆన్ 1st April 2001 స్టార్ట్ అయిపోయింది. లోన్ ఫెసిలిటీ వాజ్ అవైల్డ్ ఆన్ 1st April 2001 లోన్ కూడా తీసుకున్నాం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయి, మరి బారోయింగ్ కాస్ట్ కూడా ఆ రోజు నుంచి ఖర్చు అయిపోతే లేదా చెప్పండి. అండ్ వాజ్ యూటిలైజ్డ్ యాజ్ ఫాలోస్ విత్ రిమైనింగ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ టెంపరరీ అట్ 7%. అంటే మనం డబ్బులు 2 విడతల్లో వాడాం. 1st April నుంచి 5 lakhs 10 lakhs వాడేసాము. తర్వాత 1st April నుంచి 5 lakhs అంటే కొంచెం డబ్బులేమో 5 lakhs 10 lakhs లేట్ గా వాడడం వల్ల ఈ 5 lakhs 10 lakhs తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్ చేసాం టెంపరీగా. ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? అక్కడ 7% వచ్చింది. ముందు నాకు ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎంత వచ్చింది లెక్కెట్టేద్దామా. ఈ 5 lakhs 6 months లేట్ గా వాడానా లేదా చెప్పండి. ఇది ఇన్వెస్ట్ చేస్తుంటాను కదా. 5 lakhs ఇంటూ 7% ఇంటూ 6/12 ఎంత? 17,000. ఇది ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఏంటో చెప్తారా? ఈ 10 lakhs కూడా కదా. సేమ్ 10 lakhs ఇంటూ 7% ఇంటూ 6/12. 70,000, 35,000 ఏనా? అంతేనా కదా చెప్పండి. ఈ 35,000 ఈ 17,500 ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్ అండ్ బారోయింగ్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్డ్ అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు నాకు చెప్పండి, ఇది ఏ బారోయింగ్స్? స్పెసిఫిక్ బారోయింగ్స్ కదా. 2 క్వాలిఫైయింగ్ అసెట్స్ కోసం డైరెక్ట్ గా తీసుకున్న బారోయింగ్స్ అయినా కదా చెప్పండి. అంతేనా కదా? మీరు నాకు చెప్పండి, అందులో 30 lakhs లో క్లియర్ గా దీనికి ఎంత అనేది మనకు తెలుసా తెలీదో చెప్పండి. దీనికి ఎంత? 10 lakhs తీసుకున్నాం. దీనికి ఎంత? 20 lakhs తీసుకున్నాం. అంతేనా కదా చెప్పండి. మొత్తం 10 lakhs మీద ఇంట్రెస్ట్ ఎంత కడతారు చెప్పండి. ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసేయచ్చా లేదా చెప్పండి. స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకో చెప్తారా నాకు ఒకసారి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, లోన్ తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది, ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేసేస్తున్నాం. అంతేనా కదా చెప్పండి. సో 10 lakhs మీద 9% ఎంత చెప్తారా? 90,000 అయినా కదా చెప్పండి. సేమ్ అలాగే 20 lakhs మీద 9% ఎంత చెప్తారా? 1,08,000. ఓకేనా? ఇది ఇంట్రెస్ట్ ఖర్చులు. దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇప్పుడే కదా లెక్కెట్టాము, మైనస్ చేస్తాము లేదా చెప్పండి. ఇప్పుడు మనకి చూడండి, ఎగ్జామ్ లో ఇది రాసి బయటకు వచ్చేకండి, బారోయింగ్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్డ్ రాసి. అది ఇంకోటి అడిగాడు, కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎంత అని. కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎంత అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? మొత్తం బిల్డింగ్ కి 10 లక్షలు ఖర్చు అయింది, ప్లస్ బారోయింగ్ కాస్ట్ 72,500 యాడ్ చేశారు, మొత్తం కలిపి ఎంత? 10,72,500. ఇది రాయండి. మళ్ళీ చెప్తున్నాను, స్టార్ మార్క్ పెట్టండి. ఇది రాయకుండా వస్తారు పక్క. 20 లక్షలు ఆఫీస్ బిల్డింగ్ కోసం ఖర్చు అయింది, 1,45,000 బారోయింగ్ కాస్ట్ యాడ్ చేసాం, మొత్తం కలిపి ఎంత? 21,45,000. ఓకేనా కాదా చెప్పండి. మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. ఏంటది? అక్టోబర్ లోని కదా వాడుతున్నాము, మరి అక్టోబర్ నుంచి కదా ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేయాలనే డౌట్ వస్తుంది. కానీ ఇది ఏ బారోయింగ్స్? స్పెసిఫిక్ బారోయింగ్స్. స్పెసిఫిక్ బారోయింగ్స్ గురించి జనరల్ బారోయింగ్స్ అనుకోండి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ రెస్పెక్టివ్ ఎక్స్పెన్స్ ఎప్పుడైతే ఇన్కర్ అయ్యామప్పుడు ఇయర్ బిగినింగ్. ఈ మూడిట్లో ఏది లేటో అది చూసుకుంటాం. ఏది జనరల్ బారోయింగ్ అయితే. కానీ స్పెసిఫిక్ బారోయింగ్ అయితే కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆర్ ఇయర్ బిగినింగ్. ఓకేనా? విచ్ ఎవర్ ఇస్ లేటర్. ఇయర్ బిగినింగ్ 1st April, కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అది చెప్పేశాడు కదా క్లియర్ గా. ఏమని చెప్పాడు? కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అంటే నేను ఏం చెప్పాను? లోన్ ఎప్పుడు తీసుకున్నారు? 1st April తీసుకున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1st April స్టార్ట్ అయ్యాయి. ఖర్చులు పెట్టడం మొదలయ్యా లేదా? 1st April మొదలైపోయి. ఖర్చు పెట్టడం మొదలైందా లేదా అని అడిగాను. ఎంత ఖర్చు పెట్టాలని అడగలేదు కదా.
ఖర్చు పెట్టడం మొదలైందా లేదా? అయిపోయింది. సో 3 ఫస్ట్ ఏప్రిల్ కాబట్టి ఏంటి? ఫస్ట్ ఏప్రిల్ ఆర్ ఇంకోటి ఏంటి? ఇయర్ బిగినింగ్ కూడా ఫస్ట్ ఏప్రిల్, విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే ఏంటి? అందుకే ఆ ఇయర్ బిగినింగ్ పాయింట్ తీసేయండి. కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ప్రకారం చూసుకోండి ఫస్ట్. కానీ జనరల్ బారోయింగ్ అయితే ఎప్పుడు ఖర్చు పెట్టామో అప్పటి నుంచే వేయాలి. అందుకనే వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ కడతాం మనం అక్కడ. అందుకే కదా ఇందాక మీకు గుర్తుందా, 10 lakhs 2 lakhs 10 months కి అయితే 2 lakhs into 10/12 ఇలా చేసామో లేదా చెప్పండి. అదంతా ఇక్కడ కాదు. అర్థమైందా లేదా? రాసుకోండి అక్కడ, ఖచ్చితంగా మీకు రేపు పొద్దున్న డౌట్ వస్తుంది. ఇది రాసుకోండి, ఇదేంటి స్పెసిఫిక్ బారోయింగ్స్ అని రాసుకోండి. జనరల్ అయితే అప్పుడు ఏమవుతుంది, ముందు మనం ఏం లెక్కెడతాం, వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ రేట్ లెక్కెట్టి ఆ తర్వాత అంతా సంబంధం చేస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ 7th అని చెప్తారు ఒకసారి నాకు. చెప్తాను కదా, టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. ఇదిగో టెంపరీగా మీరు 5 lakhs, మీరు ఈ డబ్బులు లేట్ గా వాడారు కాబట్టి టెంపరీగా వెళ్ళి ఇన్వెస్ట్ చేశారంట 7% కి. 5 lakhs into 7% into 6/12 17,500. ఆ ఇన్కమ్ మైనస్ చేసి మిగతాది మాత్రమే కదా ఖర్చు. ఓకేనా? 7th అని చూడండి. ఫస్ట్ ఏప్రిల్ లోన్ తీసుకున్నాం ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ విచ్ ఈస్ రీపేబుల్ ఆఫ్టర్ 6 years. మంచిది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ వాస్ కంప్లీట్ దెన్ 31st March 2003. 31st March కి కంప్లీట్ అయిపోయింది. కంప్లీటెడ్. ఏ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ బిల్డింగ్ ఇన్ 2003 to 4. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో బిల్డింగ్ స్టార్ట్ చేసాము. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఏ కోసం తీసుకున్నాం. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ బి కోసం తీసుకున్నాం, ఫర్ విచ్ హీ యూజ్డ్ హిస్ ఎగ్జిస్టింగ్ బారోయింగ్స్ వాడేసాడంట. హీ హాస్ అవుట్ స్టాండింగ్ జనరల్ పర్పస్ లోన్ 25 లక్షలు ఉందంట. జనరల్ లోన్ అంటే జనరల్ బారోయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ విచ్ ఈస్ పేయబుల్ 9% అండ్ 15 lakhs ఇంట్రెస్ట్ ఆన్ విచ్ ఈస్ పేయబుల్ 7%. అంటే అడిగి జనరల్ పర్పస్ లోన్లు ఉన్నాయి. జనరల్ బారోయింగ్స్ ఏంటంటే ఉన్నాయి చెప్పండి. 25 lakhs 9% ఉన్నాయి, 15 lakhs 7% ఉన్నాయి. ఫస్ట్ అడిగి తర్వాత స్పెసిఫిక్ బారోయింగ్స్ 50 లక్షలు ఎంత వాడాం మనం? చెప్పాడు ఏమైనా? చెప్పలేదు. ఇక్కడ ఏమడుతున్నాడు, స్పెసిఫిక్ బారోయింగ్స్ వన్స్ క్వాలిఫైయింగ్ అసెట్ కంప్లీట్ అయిపోయాక జనరల్ బారోయింగ్స్ పూల్ లోకి తోసేయొచ్చా? తోసేయండి. స్పెసిఫిక్ గా ఒక దానికోసం అప్పు తీసుకున్నాం, అది కంప్లీట్ అయిపోయింది, అంత డబ్బులు వాడలేకపోయావు, డబ్బులు మిగిలి జనరల్ బారోయింగ్స్ లోకి వెళ్ళిపోతా లేదా చెప్పండి? జనరల్ బారోయింగ్స్ లోకి వెళ్ళిపోతే ఇకపై నేను దేనికైనా వాడుకుంటాను. నేను అప్పు ఇచ్చినాడు నాకేమైనా ఇప్పుడు తంతడే ఏంటి? ఆడికి ఇంట్రెస్ట్ ఇచ్చినంత కాలం ఆడ హ్యాపీయే కదా, అవునా కదా చెప్పండి? మెయిన్ ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి నాది? స్పెసిఫిక్ గా దీనికోసం అనేది ఇంటెన్షన్ నాది. కొన్ని రోజుల తర్వాత అది అయిపోయింది, అసెట్ 40 లక్షలు ఖర్చు అయింది, ఇంకో 10 మిగిలింది, జనరల్ బారోయింగ్స్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎస్, ఇఫ్ స్పెసిఫిక్ బారోయింగ్స్ ఆర్ నాట్ రీపేడ్ వన్స్ ద అసెట్ ఈస్ కంప్లీటెడ్ దే బికమ్స్ జనరల్ బారోయింగ్స్. అప్పటి నుంచి అదేమవుతుంది, జనరల్ బారోయింగ్ అవుతుంది. వన్స్ జనరల్ బారోయింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలో థీరీ ఇచ్చేస్తున్నట్టు. ఏంటి? క్యాపిటలైజేషన్ రేట్ కనుక్కుంటాము, దాన్ని బట్టి చేస్తాము, అవన్నీ చెప్తాం. థీరీ ఓకేనా కాదా? మన దగ్గర ఏం లేదు కదరా, డేట్లు ఏంటి, ఎంతవరకు కావాలి ఏంటి అనేది మనం దగ్గర చేయటం. క్లియరా కాదా చెప్పండి? ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్ ప్లీజ్. ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్ చూడండి. బీటా లిమిటెడ్ హ్యాడ్ ద ఫాలోయింగ్ లోన్స్ ఇన్ ప్లేస్. హ్యాడ్ ద ఫాలోయింగ్ లోన్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 18% బ్యాంక్ లోన్ ఉంది, 16% టర్మ్ లోన్ ఉంది, 14% డిబెంచర్స్ ఉన్నాయి. ఇదంతా ఫస్ట్ ఏప్రిల్ రోజేమో ఏం మీకు గుర్తుంటే ఫస్ట్ ఏప్రిల్ రోజు డిబెంచర్స్ లేవు చూసారా, తర్వాత వచ్చాయి అంటే తర్వాత ఎక్స్ట్రాగా తీసుకున్నామని అర్థం, అంతేనా? ఈ డిబెంచర్స్ టు ఫండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ అంటే ఇదేంటి? స్పెసిఫిక్ బారోయింగ్ ఏనా? ఈ రెండేంటి? జనరల్ బారోయింగ్ ఏనా? అంతేనా కదా? 1st July కాబట్టి ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ హాస్ యెట్ టు బి స్టార్టెడ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. మంచిది. On 1st April, Beta Limited, 1st April 2001, Beta Limited has begun the construction of plant being qualifying asset using the existing borrowings. ముందు వాళ్ళు ఆడే చెప్పారు క్లియర్ గా. ముందు ఏ డబ్బులు వాడారంట? ఎగ్జిస్టింగ్ బారోయింగ్స్ వాడారంట. మంచిది. ఎక్స్పెండిచర్ డ్రాన్ డౌన్ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ వాస్ 5 lakhs. ఇప్పుడు వరకు ఎంత వాడారంటే 5 lakhs వాడారంట. ఎప్పుడు అసలు ఇది ఎంత? 1000 అంటే ఎంత? ఇది 10 lakhs. ఇది అంతేనా? 10 lakh ఫస్ట్ మనం ఎంత వాడాం? 5 lakhs వాడామంట. నెక్స్ట్ 1st January రోజు ఎంత వాడామంట? 25 lakhs వాడామంట. 5 + 25 ఎంత? 30. అంటే ఇప్పటికి ఈ రెండు వాడుకుంటే సరిపోతుందా లేదా చెప్పండి? ఎందుకంటే 10 + 30 ఎంత? 40. కానీ మధ్యలో ఇది ఎప్పుడు వాడాం? 1st April అంటే ఓకే, ఇది ఎప్పుడు? 1st January. 1st Januaryకి నా దగ్గర స్పెసిఫిక్ బారోయింగ్స్ ఉన్నాయి కదా, అంతే కదా? ఇప్పుడు స్పెసిఫిక్ బారోయింగ్సే కదా వాడతాను నేను, అంతే కదరా? స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎప్పుడు తీసుకున్నాను నేను? ఓకే, ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ ఇది, సారీ, బట్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇది వేరే. ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ ఇది ఆఫీస్ బిల్డింగ్ కోసం తీసుకున్న లోన్ ఇది.
ఇది ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. సో అసలు ఇది ఇర్రెలెవెంట్, ఇది క్వశ్చన్ కి అసలు సంబంధమే లేదు. ఏదో జస్ట్ కన్ఫ్యూజన్ కోసం ఇచ్చాడు. అంటే ఉన్నదంతా ఏ బారోయింగ్స్? జనరల్ బారోయింగ్స్. జనరల్ బారోయింగ్స్ ముందు మనం ఏం చేయాలి? రేట్ కట్టాలా లేదా చెప్పండి. ఫస్ట్ నాకు ఎంత చెప్తారు? 1000 ఇంటూ 18% ఎంత చెప్తారా? 180 ప్లస్ 3000 ఇంటూ 16% ఎంత చెప్తారా? 16 3 480 డివైడెడ్ బై మీరు ఏం చేయాలి? ఇయర్ మొత్తానికి ఉన్నాయి కదా, వెయిటెడ్ యావరేజ్ ఏమవుతుంది? 1000 ఇంటూ 12/12 1000, 3000 ఇంటూ 12/12 3000 అంటే అంత 4000 ఏనా? అంత చెప్తారు రేట్. 16.5% అనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? 16.5% అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? వన్స్ రేట్ కనుక్కున్నాక మీరు ఏం చేయాలి? ఎప్పుడెప్పుడు ఖర్చు పెట్టారు చూడాలి. ఎప్పుడెప్పుడు ఖర్చు పెట్టాం? 5 lakhs ఫస్ట్ ఏప్రిల్ ఖర్చు పెట్టాం. 5 lakhs ఇంటూ 16.5% ఇంటూ 12/12 అయినా ప్లస్ 25 lakhs ఫస్ట్ జనవరి ఖర్చు పెట్టాం. 25 lakhs ఇంటూ 16.5% ఇంటూ 3/12 అయినా ఎంత చెప్తారా? మొత్తం కలిపి 1,85,625 అయిపోయి ఆన్సర్. ఇంకోలా కూడా చెయ్యొచ్చు అని అడుగుతాడు. ఎందుకు? ఒకటి నేర్చుకున్నాం కదా, చేసుకోండి. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? క్లియర్? ఓకే. రాసేయండి. జనరల్ ఎంట్రీ సైడ్ పెద్ద కష్టం ఏంటి? ఇంట్రెస్ట్ ఖర్చు అయింది కదా, ఎంట్రీ ఏంటి చెప్పండి. మామూలుగా ఇప్పుడు ఇంట్రెస్ట్ లోన్, మామూలుగా ఇంట్రెస్ట్ టు లోన్ అంతేనా? ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడు పిఎన్ఎల్ పంపించకూడదు. దేనికి పంపించాలి? బిల్డింగ్ టు ఇంట్రెస్ట్. అలాగా ఆడు అడిగాడంటే బోరింగ్ కాస్ట్ గురించి అడుగుంటాడు. పోనీ నీకు అంత భయం వేస్తే నువ్వు ఏం చేయాలి? డిబెంచర్ ఇంట్రెస్ట్ కూడా ఒక ఇంట్రెస్ట్ లోన్ ఎంట్రీ వేసేస్తే ఏమని? ఇంట్రెస్ట్ డిబెంచర్, డిబెంచర్ అదే డిబెంచర్స్ టు క్యాష్ అనేసి. ఓకేనా కదా? నెక్స్ట్ 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 ఫాస్ట్ గా అయిపోతుందిరా. కమెన్స్మెంట్ డేట్ ఏంటి? చిన్న పిల్లల క్వశ్చన్ రా. కమెన్స్మెంట్ డేట్ ఏంటి? లోన్ ఎప్పుడు తీసుకున్నామంట? లోన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15th May. టెక్నికల్ సైట్ ప్లానింగ్ 2nd June, సో ఇది వేస్ట్. ఎక్స్పెండిచర్ స్టార్ట్ అయింది 19 June, సో ఇది కూడా వేస్ట్. కన్స్ట్రక్షన్ వర్క్ కమెన్స్ అయింది 18 July, సో ఆన్సర్ ఆగండి. కన్స్ట్రక్షన్ వర్క్ కమెన్స్ అయింది, ఇంకా కమెన్స్ అవ్వడం అంటే టెక్నికల్ సైట్ ప్లానింగ్ కమెన్స్ అయిపోయిందా లేదా చెప్పండి. ఇప్పటికే కన్స్ట్రక్షన్ డేట్ కంప్లీట్ కమెన్స్ అయిపోయినట్టేనా కదా చెప్పండి. మీకు ఏం చెప్పాను? లోన్ తీసుకున్న డేట్, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ డేట్, పనులు మొదలెట్టిన డేట్. లోన్ తీసుకున్న డేట్ ఓకే, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ డేట్ ఇది. ఎప్పుడు కమెన్స్మెంట్ అయిందంటే ఇదిగో టెక్నికల్ సైట్ ప్లానింగ్ కమెన్సెస్ అయిపోయింది కదా. మరి ఇదంతా ఏంటి? కన్ఫ్యూజన్. ఇప్పుడు మూడిట్లో లేటర్ ఏంటి? 19 June. టెక్నికల్ సైట్ ప్లానింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంటే సైట్ ఏం చేయాలి ఏంటి, వాళ్ళు పిలిపించడం, సర్వేయర్ని మొత్తం కొలవడం అన్ని అయిపోయాయి. పనులు మొదలెట్టారు ఆ రోజు. ఏం పనులు? అదే లేబర్ తీసుకురావడం, అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం, అదంతా స్టార్ట్ చేస్తారు. ఏదైతే పని స్టార్ట్ అయిపోయిందా లేదా ముందే టెక్నికల్ సైట్ ప్లానింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా కాదా చెప్పండి. టెక్నికల్ సైట్ ప్లానింగ్ కూడా పనే కదా, అవునా కాదా? ఓకేనా? తర్వాత చూడండి. చూడండి, యాక్టివిటీస్ నెసరీ టు ప్రిపేర్ ది అసెట్ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2nd June స్టార్ట్ అయింది. అదే టెక్నికల్ సైట్ ప్లానింగ్. క్లియర్? డైరెక్ట్ థియరీ క్వశ్చన్. ఫైనాన్స్ లీజ్ మీద ఆగండి. ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ ఫైనాన్స్ లీజ్ ఆఫ్ ఎ క్వాలిఫైయింగ్ అసెట్. ఆడే చెప్తున్నాడు క్వాలిఫైయింగ్ అసెట్ అయితే ఆబ్వియస్లీ బారోయింగ్ కాస్ట్ యాడ్ చేస్తాం లేదా? చేస్తాం. దాని గురించి థియరీ ఇది. సబ్సిడరీ ఫైనాన్సెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ క్వాలిఫైయింగ్ అసెట్ విత్ అన్ ఇంటర్ కంపెనీ లోన్. ఓకే. ఆర్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్ ఆన్ ద ఇంటర్ కంపెనీ లోన్ క్యాపిటలైజ్ ఇన్ ద సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. మీకు చెప్పాను కదా, సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ చేస్తామా లేదా చెప్పండి? చేస్తాం. ఓకేనా కాదా? నెక్స్ట్. ఏది ఉంది 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 చెప్పాను కదా నేను. 3 ఉంటాయి కదా, నేను చెప్పాను. రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇంకేదో కంపెనీ, ఇంకేదో కంపెనీ అని ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీ ఒకటి, ఇంకో కంపెనీ కూడా నాకు గుర్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మెరైన్ లిమిటెడ్ ఆర్డర్ 3 ships కొన్నదంట. ఫ్లీట్ ఫర్ ఇట్స్ ఫ్లీట్ కోసం 3 షిప్లు కొన్నదంట. డౌన్ పేమెంట్ కట్టేసిందంట 25%. అవుట్ ఆఫ్ ఇఫ్ ద కాంట్రాక్ట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద షిప్ అవుట్ ఆఫ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్. ఓకే. డెలివరీ హ్యాస్ టు కమెన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2007. ఓడియమ్మ 2007 నుంచి స్టార్ట్ అవుతుందట డెలివరీ. ఓకే. 1st March 2002 షిప్ బిల్డర్ ఇన్ఫార్మ్స్ దట్ ఇట్ హాస్ కమెన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ వన్ షిప్. కమెన్స్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిందంట. కన్స్ట్రక్ట్ చేయాలి కదా షిప్, అవునా కదా చెప్పండి. దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఆన్ అదర్ 2 ships. ఇప్పుడు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేస్తున్నాం. బారోయింగ్ కాస్ట్లు అసలు క్యాపిటలైజ్ చేయొచ్చా చేయకూడదా, ఎక్కడ వరకు చేయాలి? మీకు ఏం చెప్పాను? బారోయింగ్ కాస్ట్ ఎప్పటి నుంచి క్యాపిటలైజ్ చేయొచ్చు చెప్పండి. ఎక్స్పెండిచర్ స్టార్ట్ అవ్వాలి, బారోయింగ్ కాస్ట్ స్టార్ట్ అవ్వాలి, ఆ యాక్టివిటీస్ కూడా కమెన్స్ అవ్వాలి. ఇప్పుడు వరకు యాక్టివిటీస్ కమెన్స్ అయినవి ఏంటి చెప్పండి? ఒక షిప్ కి. సో దాని మీద బారోయింగ్ కాస్ట్ మనం ఏం చేస్తాం? క్యాపిటలైజ్ చేస్తాం. మిగతావన్నీ ఏం చేస్తాం? అదే చెప్పాడు.
ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఈజీరా. నెక్స్ట్. X Limited has a treasury department that arranges funds for all the requirements of the company, including funds for working capital and expansion programs. During the year ended, construction of qualifying asset ఏదో మొదలెట్టారంటే అండ్ ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టారంట. ఫస్ట్ జూలై రోజు ఎంత అయింది, ఫస్ట్ డిసెంబర్ రోజు ఎంత అయింది. మన దగ్గర ఉన్న లోన్లు ఏంటి? లాంగ్ టర్మ్ లోన్ ఒకటి ఉంది, వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఒకటి ఉంది. మీరు నాకు చెప్పండి, రెండు లోన్లు ఆడే ఇచ్చాడు, అవునా కదా చెప్పండి? ఆడే లోన్లు ఇచ్చాడు, ఇవేవో జనరల్ లోన్స్ ఇవన్నీ, అవునా కదా చెప్పండి? ఎందుకంటే చూడండి, డిపార్ట్మెంట్ అరేంజెస్ ఫండ్స్ ఫర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫండ్స్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పాన్షన్, అన్నిటి కోసం వాడుకుంటాం. అన్నిటి కోసం వాడతామంటే జనరల్ బారోయింగ్స్ అయినా కదా చెప్పండి? జనరల్ బారోయింగ్స్ మనం ముందు ఏం లెక్కెట్టాలి? వెయిటెడ్ యావరేజ్ ఇది కనుక్కోవాలా? ఆడే చెప్పాడు కదా మొత్తం ఇంట్రెస్ట్ అంతా 1,65,000 అని. మీరు 10 lakhs 5 lakhs ఈ రెండు ఫస్ట్ నుంచే ఉన్నాయని అనుకోండి, మొత్తం వెయిటెడ్ యావరేజ్ బ్యాలెన్స్ కూడా ఆడే ఇచ్చాడు 15 lakhs. ఆడే ఇవ్వకపోయినా మనం మామూలుగా ఫస్ట్ ఇయర్ నుంచే ఉన్నాయని అనుకుంటామా? 15 lakhs అయినా రేట్ ఎంత చెప్తారా? రేట్ ఎంత? 11%. ఇప్పుడు ఏం చేయాలి? 2,50,000 ఇంటూ 11%. జూలై అంటే 9/12 ఇయర్ అంటే 31st March కదా. మళ్ళీ 11% ఇంటూ 4/12 ఎంత చెప్తారా? మొత్తం కలిపా 31,625. అయిపోయి ఆన్సర్. చిన్నపిల్లల క్వశ్చన్లు రా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ ఆ ముఖ్య ఎలాగలరే, స్పెసిఫిక్ బారోయింగ్స్ అయితే ఏం చేయాలి, జనరల్ బారోయింగ్స్ అయితే ఏం చేయాలి. ఓకేనా కదా చెప్పండి? మరి అర్థమవుతుందా లేదు చెప్పండి రా. మరి అర్థం కాకపోతే చెప్పండి, అక్కడ కాపుతాను. నెక్స్ట్ చూడండి. An entity constructs a new head office building. దేవుడా, ఉన్నావు కదా, ఓకే. Commencing on 1st September 2001, which continues till 31st December 2001. ఓకే, 1st September స్టార్ట్ అవుతుంది, 31st December కంప్లీట్ అవుతుంది. డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెండిచర్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ మంత్ ఆన్ దిస్ అసెట్ ఆర్ 1,00,000 rupees. సెప్టెంబర్ లో ఖర్చు అయింది 2,50,000 ఇన్ ఈచ్ ఆఫ్ ద మంత్స్ ఆఫ్ అక్టోబర్ టు డిసెంబర్. 2,50,000 2,50,000 2,50,000 3 months అంటే మొత్తం ఫస్ట్ 1,00,000, నెక్స్ట్ 2.5, నెక్స్ట్ 2.5, నెక్స్ట్ 2.5. ఇది ఖర్చులు అవుతున్న విధానం. 4 months కి 4 ఖర్చులు. మీకు అదే చెప్పాను కదా, యాక్చువల్గా 4 months మనం అసలు ఇది క్వాలిఫైయింగ్ అసెటే కాదని చెప్పొచ్చు, కానీ అది అజంప్షన్ చెప్పాడు, గుర్తుందా? ఏం చెప్పకపోతే మనం అది ఏమనుకుంటాం, క్వాలిఫైయింగ్ అసెట్ అని అనుకోమని చెప్పాడు. అందుకనే ఎంటిటీ హాస్ నాట్ టేకెన్ ఎనీ స్పెసిఫిక్ బారోయింగ్స్, లేవంట. మనం ఫస్ట్ ఖచ్చితంగా ఒకటి కనుక్కోవాలి, ఏంటది? వెయిటెడ్ యావరేజ్ రేట్ కనుక్కోవాలి. బట్ హాస్ ఇన్కర్డ్ ఫైనాన్స్ కాస్ట్ ఆన్ జనరల్ బారోయింగ్స్ ఎంత డ్యూరింగ్ ద ఇయర్ అండెడ్ డిబెంచర్స్ 20 lakhs కి 10% ఇంట్రెస్ట్ అంట. అంటే ఎంత చెప్తారా? ఎంత? 2 lakhs అయినా కదా చెప్పండి. నెక్స్ట్, ఓవర్ డ్రాఫ్ట్ 5 lakhs విచ్ వాజ్ ఇంక్రీస్ టు 7,50,000 ఇన్ డిసెంబర్ అంట. ఆగండి, అంటే స్టార్టింగ్ లో 5 lakhs ఉంది కదా, ముందు 5 lakhs మీద ఇంట్రెస్ట్ చెప్పండి. ఎంత అది ఓవర్ డ్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ 1st October వరకు. ఓ ఆగండి, ఈ జాగ్రత్త చూడండి. చూడండి, ఫస్ట్ నుంచి 5 lakhs ఉంది. ఎప్పటి వరకు ఉంది? ఎప్పటి వరకు ఉంది చెప్పండి? ఇది 1st April అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు? 31st December, 1st December? ఆన్సర్ లో ఫస్ట్ అని రాసుకున్నాడా అని అనుకున్నాడు. ఇదంతా ఎజంప్షనే, ఎందుకంటే డిసెంబర్ అని అన్నాడు కదా, అంతే 1st December అని అనుకుంటాడు. 1st December వరకు. 1st December నుంచి మీ అప్పు ఎంత అయింది? 5 lakhs కాదు, 7,50,000 వరకు. మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా 1st October వరకు ఎంత ఉందంట? 15% ఉందంట. ఇక్కడ నుంచి ఎంత ఉందంట? 16. అంటే ఇక్కడ నుంచి 16 ఉంది, ఇది కూడా 16 ఉంది. ముందు మీరు 5 lakhs మీద మీరు నాకు చెప్పండి సింపుల్ గా, 5 lakhs మీద 15% ఎన్ని మంత్స్ ఉందో చెప్పండి? ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, అంటే 6/12. ఇంకో 5 lakhs మీద 15% 3 months 10 11 2 months అయినా, అవునా కదా చెప్పండి? తర్వాత 7,50,000 అయిపోయింది అప్పు. 7,50,000 మీద ఇది 16% కదా, ఇంటూ 16% ఇంటూ 4/12 అయినా ఎంత చెప్తారు మొత్తం? ఎంత? 90,000. ఇదంతా కలిపా ఇక్కడ 90,000 వచ్చింది. ఇందాక డిబెంచర్స్ మీద ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది, అవునా? మొత్తం కలిపి ఇంట్రెస్ట్ అంతా అంటే 2,90,000 అయినా ఇంట్రెస్ట్. అవునా కదా చెప్పండి? నెక్స్ట్ ఏం లెక్క? డివైడ్ బై వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ అయినా. వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ చెప్తారా నాకు ఒకసారి? 20 lakhs స్టార్టింగ్ నుంచే ఉన్నాయి, సో 20 lakhs ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, తర్వాత ఏంటి? డిబెంచర్స్ నేను ఉన్నాయని రాశాను. తర్వాత 5 lakhs ముందు నుంచి ఉన్నాయా లేదా చెప్పండి? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్
5 lakhs 12 months పాటు ఉందా లేదా చెప్పండి. 5 lakhs ఉంది. ఎక్స్ట్రాగా 2,50,000 ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 1st వచ్చింది. అంటే దానికి 4 months కే కదా లెక్కెట్టాలి. 2.5 ఇంటూ 4/12 కింద డినోమినేటర్ అంతా చెప్తారా? 2,90,000 డివైడెడ్ బై డినోమినేటర్ అంతా చెప్తారా? 25 ప్లస్ ఇదంతా 25,83,333. ఎంత చెప్తారు అమౌంట్? ఎంత వచ్చింది? ఏంటిది ఏదో చేసాడు. వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ ఎంత వచ్చింది అడికి? 25,62,500 వచ్చింది ఫస్ట్. ఎందుకని 20 lakhs ఇంటూ 4? ఓకే, కాదు. అసలు బిల్డింగ్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1st సెప్టెంబర్ 2001 కదా. అయినా కూడా యాక్చువల్ గా ఒక నిమిషం అండి, ఇలాంటి క్వశ్చన్ ఇంకో దగ్గర ఉండి మీరు ఎలాగైనా లెక్కెట్టచ్చు అని చెప్తారు. సర్లే, ఫస్ట్ బిల్డింగ్ స్టార్ట్ అయింది ఎప్పుడు చెప్పండి? 1st సెప్టెంబరేనా? మనం ఏం చేసాం? యాన్యువల్ మొత్తానికి లెక్కెట్టాం కదా. 1st సెప్టెంబర్ నుంచి మనకు అది చేద్దాం. 1st సెప్టెంబర్ నుంచి ఇంట్రెస్ట్ మాత్రమే చెప్పండి. 1st సెప్టెంబర్ నుంచి ఇంట్రెస్ట్ దేనికి పెడుతున్నాం? డిబెంచర్స్ కి ఎంత? 20 lakhs అని. ఓకే, ఆ డిసెంబర్ కి ఇయర్ ఎండ్ అనుకుంటున్నాడు రా. డిసెంబర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, సారీ. ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఒకసారి జాగ్రత్త వినండి. ఒకసారి వినండి. ఆడు పీరియడ్ ఎంత ఉంది? 1st సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కదా. మనం యాన్యువల్ మొత్తానికి లెక్కెట్టాం కదా. అసలు మొత్తం 12 months కి మనం చేస్తాం. యాక్చువల్ గా బిల్డింగ్ ఎంత వరకు ఉంది? 4 months కదా ఉంది. అవునా కదా చెప్పండి. ఒకసారి నాకు చెప్పండి, ఈ 4 months పాటు ఇంట్రెస్ట్ ఎంత అయ్యో చెప్పండి ఫస్ట్. డిబెంచర్స్ కి ఎంత అవుతుంది చెప్పండి? 20 lakhs ఇంటూ 10%, మామూలుగా 2 lakhs ఇంటూ 4/12. అదే కదా డిబెంచర్ కి ఇంట్రెస్ట్. అవునా కదా చెప్పండి. 667. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ ఎంత? ఓవర్ డ్రాఫ్ట్ మీకు గుర్తుందా? మనం టైం లైన్ వేసాం కదా. 1st అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నుంచి 1st సెప్టెంబర్ టు అక్టోబర్ ఒక నెలే కదా ఉంది. అవునా కదా చెప్పండి. సో ఒక నెలకే వేయాలా లేదా చెప్పండి. ఒక నెలకి 15% వేయాలా లేదా? ఇంటూ 1/12 అయినా ఎంత చెప్తారా? అంతేనా? మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక నెల పాటు 16% అయిందా? 5 lakhs ఇంటూ 16% ఇంటూ ఒక నెల కాదు, 2 నెలలు. 2/12 ఎంత చెప్తారా? 13,333 అయినా. లాస్ట్ నెలలో ఒకటి ఎంత అయింది చెప్పండి? 7,50,000 అయిందా? 7,50,000 ఇంటూ 16% ఇంటూ 1/12 ఎంత చెప్తారా? 10,000. ఇది మొత్తం ఇంట్రెస్ట్ కాస్ట్. మొత్తం కలిపి ఎంత చెప్పండి? ఇప్పుడు సరిపోతుంది. ఎంత? 96,250 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదారా? ఇదిగో 96,250 డివైడ్ బై వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ కూడా ఓన్లీ ఆ పర్టికులర్ 4 నెలల్లోనే ఆలోచించండి. ఆ 4 నెలల పాటు 20 lakhs ఉందా లేదా చెప్పండి? 4 నెలలు డిబెంచర్స్ ఉందా లేదా? ఉంది. సో 20 lakhs ఇంటూ 4/4. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? 5 lakhs ఎప్పుడు ఉంది? 5 lakhs 1 అంటే ఫస్ట్ డిసెంబర్ వరకు 5 lakhs కదా. అదే సారీ, 5 lakhs అయితే ఎప్పుడు ఉంది, కంటిన్యూస్ గా ఉంది. అంటే 5 lakhs 4/4 వేసుకోవచ్చా? నేను అంటుంది 5 lakhs 1st సెప్టెంబర్ నుంచి కూడా ఉంది కదా. 1st సెప్టెంబర్ నుంచి ఎవరి వరకు ఉందా లేదా? అంటే 4/4 వేసేస్తాను అంటున్నాను. ఎక్స్ట్రాగా 2,50,000 వచ్చింది కొత్తగా. ఎప్పుడు వచ్చింది కొత్తగా? డిసెంబర్ నెలలో వచ్చింది. 1st డిసెంబర్ వచ్చింది. అంటే ఏంటి? 1/12 అయినా ఎంత చెప్తారు? 1/4 అయినా. ఇక్కడ 4 అన్ని 4 months కే కదా లెక్కెడుతున్నాం. ఎంత మొత్తం కలిపి ఎంత? 25 lakhs ప్లస్ 62,500 అంటే ఎంత చెప్తారా? 25,62,500 అంతేనా? ఇదిగో
25,62,500. ఒకసారి నేను ఇది రాస్తాను. టైం లైన్ రాసుకోండి. టైం లైన్ రాసుకోండి. 1 ఏప్రిల్ ఇది, 1 సెప్టెంబర్ ఇది, 1 అక్టోబర్ ఇది, 1 డిసెంబర్ ఇది. 1 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. 1 సెప్టెంబర్ నుంచి 1 డిసెంబర్ వరకు డిబెంచర్స్ ఉన్నాయా లేదా చెప్పండి. డిబెంచర్స్ ఈ మొత్తం పీరియడ్ లో ఉన్నాయా లేదా చెప్పండి. ఎంత ఉన్నాయి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిబెంచర్స్ అయితే ఉన్నాయి. ఎంత? 20 lakhs. అదే సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బారోయింగ్ కూడా 5 lakhs కామన్ గా ఉంది. ఎక్స్ట్రాగా ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 31 డిసెంబర్ అని వేసుకోవచ్చా? ఎక్స్ట్రాగా ఈ పీరియడ్ కి ఎంత వచ్చింది? అది 2,50,000 అంటే మొత్తం కలిపి ఎంత అయింది బారోయింగ్? 7.5 lakhs అయింది. అంతేనా? అంతేనా కాదా చెప్పండి. ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 15% ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 16% ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 16%. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని దేని గురించి చెప్పినవి? దీని గురించి చెప్పినవేనా? డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఎంత ఉంది? 10%. అది మారుతుంది. అంటే మన పనులు కార్యక్రమాలు మొదలెట్టాల్సింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఎండ్ చేయాలి. ఇక్కడ వరకు ఎండ్ చేయాలి. అంతే. ఈ మధ్యలోదే మనకు సంబంధం. రాసుకుంటారా? మళ్ళీ తర్వాత మీరే కన్ఫ్యూజ్ అవుతారు. నాకు సంబంధం లేదు, మళ్ళీ చెప్తాను. లేకపోతే ఫోటో అయినా తీసుకొని గ్రూప్ లో పెట్టి. ఓకేనా? ఏది? సెప్టెంబర్ 4 months అని ఉంది కదా. మనం ఇయర్ మొత్తానికి లెక్కేస్తాం యావరేజ్ గా. అది ఓన్లీ సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయింది కదా. సెప్టెంబర్ నుంచి. ఓకేనా? రాసా? నెక్స్ట్ చూడండి. ఎన్నో క్వశ్చన్ ఇప్పుడు చెప్తున్నా. ఆడెందుకు అలాగేసాడు? ఆడు 5 lakhs కి 3/4 వేసి 7,50,000కి 1/4 వేసాడు. నేనేం చేశాను? నేను 5 lakhs కి 4/4 వేసి 2,50,000కి 1/4 వేసాను. ఏదైతే ఏంటి, ఏదైనా ఒకటే వస్తా ఆన్సర్. ఓకేనా? ఎంత చెప్తాను? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎన్నది? 4th వన్ చూడండి ఒకసారి ఫాస్ట్ గా. అరే టైం అవుతుంది, ఫాస్ట్ చూడండి రా. 4th వన్ చూడండి ఒకసారి. 4th వన్ చూడండి. ఏం చెప్పారు చూడండి. K Limited began construction of new building at an estimated cost of 7 lakhs on 1st April 2001. To finance the construction of building, it obtained a specific loan అంత 2 lakhs అంట from a finance institution at a rate of 9% per annum. ఓకే. కంపెనీస్ అదర్ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఇచ్చాడు. ఏంటంట? 7 lakhs 12% ఉందంట, 9 lakhs 11% ఉందంట. అవుట్ స్టాండింగ్ లోన్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్నాయనే కదా అర్థం. ఇదేంటి? ఇది బిల్డింగ్ కోసమే తీసుకున్నాం స్పెసిఫిక్ లోన్ అంటే స్పెసిఫిక్ బారోయింగ్. ఈ రెండేంటి? ఎక్స్పెండిచర్ ఏమో ఫస్ట్ 1,50,000 అయిందంట, తర్వాత 2 lakhs అయిందంట, తర్వాత 3,50,000, తర్వాత 1 lakh. మీరు నాకు చెప్పండి, ఫస్ట్ దేని నుంచి ఖర్చు పెడతాం చెప్తారా? స్పెసిఫిక్ బారోయింగ్స్ నుంచి. మనం అప్పుడప్పుడు తీసుకున్నాం, స్టార్టింగ్ లోనే తీసుకున్నాం అని అనుకుందాం. స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటే ఫస్ట్ 1,50,000 దేని నుంచి ఖర్చు పెడతాం? స్పెసిఫిక్ బారోయింగ్స్. ఇక్కడ 2 lakhs లో 50,000 ఎందు నుంచి పెడతాం? స్పెసిఫిక్ బారోయింగ్స్ నుంచి. మిగతా 1,50,000 ఎందు నుంచి పెడతాం? ఎందుకు? మన దగ్గర స్పెసిఫిక్ బారోయింగ్స్ ఉంది 2 లక్షలు. ఇక్కడ 1,50,000 అయిపోయింది. ఇక్కడ 50,000 వాడేస్తే ఇక్కడ ఎంత? 1,50,000 జనరల్ బారోయింగ్స్ వాడావా? ఇక్కడ 3,50,000 కూడా ఏం వాడావు? జనరల్ బారోయింగ్స్ వాడావా? ఇక్కడ ₹1,00,000 కూడా ఏం వాడావు? జనరల్ బారోయింగ్స్ వాడావా లేదా? బిల్డింగ్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 31st January అంటే మనం ఎక్కడ ఉన్నాం? 1st April అంటే మనకి ఇప్పుడు చేయడం కూడా అన్ని జనరల్ బారోయింగ్స్ వెయిటెడ్ యావరేజ్ ఇప్పుడే చేసాం కదా. అన్ని 10 months కే చేయాలి. ఓకేనా? ఫాలోయింగ్ ద ప్రొవిజన్ సో అండ్ సో ఇప్పుడు ఎంత క్యాపిటలైజ్ చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ స్పెసిఫిక్ బారోయింగ్స్ మీద మొత్తం క్యాపిటలైజ్ చేస్తాం లేదా చెప్పండి. స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత చెప్తారా? 2 lakhs మీద ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్? 9% ఇంట్రెస్ట్. ఎన్ని మంత్స్ కి చెప్తారా? 10 months కేనా? ఎంత చెప్తారా? ఎంత? 15,000 ఏనా? ఈ రెండు కలిపితే ఎంత? 15,000 ఏనా కాదా చెప్పండి. అంతేనా కాదారా? నెక్స్ట్ ఒక్కసారి చూడండి. ఇప్పుడు జనరల్ బారోయింగ్స్ ముందు మనం ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ రేట్ కట్టాలా? వెయిటెడ్ యావరేజ్ రేట్ కడదామా? 7 lakhs మీద 12%. ఇప్పుడు మీరు
ఈడు గనక ఇప్పుడు అలా చేసి ఉండకపోయింటే చంపేతనా. ఓకే, చేసాడు. ఫస్ట్ చూడండి, 7 lakhs మీద 12% ఎన్ని మంత్స్కి లెక్కెట్టాలి చెప్పండి? 10 months కే కదా, అవునా కదా చెప్పండి? 10 months పాటు ఇంట్రెస్ట్ కడుతున్నాం కదా. 7 lakhs ఇంటూ 12% ఇంటూ 10/12 ప్లస్ 9 lakhs ఇంటూ 11% ఇంటూ ఎంత? 10/12 ఎంత చెప్తారా? ఈ రెండు రెండు కలిపా 1,50,000 to 500 డివైడెడ్ బై మనం ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ కట్టాలి. వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ అంటే 7 lakhs ఇంటూ 10/12, 9 lakhs ఇంటూ 10/12. అంతేనా కదా? అంతే కదరా. 7 lakhs ఇంటూ 10/12, 9 lakhs ఇంటూ 10/12 ఎంత చెప్తారా? రేట్ ఎంత చెప్తారా? అంతే నచ్చింది అదే. 7 lakhs ఇంటూ 10/12, 9 lakhs డైరెక్ట్ గా 16 lakhs ఇంటూ 10/12 కొడితే సరిపోద్ది. అంతే, 13,33,333. మీరు నా చెప్పండి ఒకసారి ఎంత? 11.43 అంటే పూర్తి చెప్పు. 4375 11.4375%. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సంటేజ్ కనుక్కున్నాక మనం ఏం చేయాలి? ఎప్పుడు ఖర్చు పెట్టామో అప్పుడే కదా వేయాలి. మీకు గుర్తుందా? ఫస్ట్ 1,50,000 కదా ఖర్చు పెట్టాము ఆగస్ట్ లో, అవునా కదా చెప్పండి? అప్పుడు మనం ఏం చేయాలి? 1,50,000 మీద 11.4375% ఫస్ట్ ఆగస్ట్ అని అనుకున్నాడు కాబట్టి అప్పుడు ఏంటి? 6 months అయినా తర్వాత మళ్ళీ 3,50,000 ఏప్రిల్ నుంచి ఎందుకు కౌంట్ చేస్తా? జనరల్ బారోయింగ్స్ ఇందాకలే కదా చెప్పాము, ఎప్పుడు యూజ్ చేసాము అప్పుడే కదా ఖర్చు పెట్టమని చెప్పాను. జనరల్ బారోయింగ్స్ కి అయితే, స్పెసిఫిక్ బారోయింగ్స్ కి అయితే ఏప్రిల్ నుంచి కౌంట్ చేస్తాం. రేట్ కనుక్కోవడానికి ఎప్పటి నుంచి చేస్తాం అనేది నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటి? రేట్ కనుక్కునేటప్పుడు ఆ మొత్తం పీరియడ్ కి రేట్ కనుక్కుంటాం. రేట్ కనుక్కున్న తర్వాత ఎప్పటి నుంచి క్యాపిటలైజ్ చేస్తాము? ఎప్పుడైతే ఖర్చు పెట్టామో అప్పటి నుంచి. సో ఇది ఖర్చు ఎప్పుడు పెట్టాము? 3,50,000 అక్టోబర్ లో కదా. సో 3,50,000 ఇంటూ 11.4375% ఇంటూ 4/12. సేమ్ లాస్ట్ దానికి 1/12 మొత్తం కలిపి వస్తుంది. అర్థమైందా లేదా? ఆడు చెప్పాడు జర్నల్ ఎంట్రీ ఫర్ క్యాపిటలైజింగ్ ద కాస్ట్ అని కూడా అడిగాడు. అంటే ఎంట్రీ ఏంటి? ముందు కాస్ట్ కనుక్కోవాలా. మొత్తం కలిపి అంత 8,37,800. మీకు చెప్పాను కదా, బిల్డింగ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. చూడండి, బిల్డింగ్ కూడా ఎంట్రీ వేసాడు, కలిపాడు. ఓకేనా? చెప్పండి ఎవరెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మీకు నేను క్లియర్ గా చెప్పాను. స్పెసిఫిక్ బారోయింగ్ ఇదిగో, జనరల్ బారోయింగ్స్ లో అయితే రెస్పెక్టివ్ ఎక్స్పెన్స్ ఎప్పుడు ఖర్చు పెట్టామో అది. స్పెసిఫిక్ బారోయింగ్స్ అయితే కమెన్స్మెంట్ డేట్ నుంచి స్టార్ట్, అంటే ఇయర్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, బిల్డింగ్ ఇయర్ స్టార్ట్. కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అంటే 3 ఉన్నాయా? ఏంటా 3? లోన్ తీసుకోవాలి, అమౌంట్ వెనక రావడం కానీ, ఇంట్రెస్ట్ ఖర్చులు పెట్టాలి, యాక్టివిటీస్ మొదలెట్టాలి. ఇక్కడ లోన్ ఎప్పుడు తీసుకున్నాం? 1st April తీసుకున్నాం స్పెసిఫిక్ బారోయింగ్స్. కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? బిగిన్ ద కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? అప్పుడే స్టార్ట్ చేసాం. అంటే యాక్టివిటీస్ కూడా ఆ రోజు స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ కూడా ఆ రోజు నుంచి కడుతున్నామా? వెంటనే అదే కదా క్యాపిటలైజేషన్ డేట్, అక్కడ నుంచి స్పెసిఫిక్ బారోయింగ్ అయితే. మన జనరల్ బారోయింగ్ అయితే ఖర్చు ఎప్పుడు పెట్టామో అక్కడ నుంచి. కానీ రేట్ కనుక్కోవడానికి మాత్రం మళ్ళీ ఏం చేసాం? మొత్తం ఆ పీరియడ్ అంతా చూసాం. అసలు ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంతా చూసి ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్ మొత్తానికి ఇంట్రెస్ట్ డివైడ్ బై కన్స్ట్రక్షన్ పీరియడ్ మొత్తానికి వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ ఇది చేసాం. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా? నెక్స్ట్ 5th one సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ హోంవర్క్. ఏంటో చూడండి. ఫస్ట్ అయితే జనరల్ బారోయింగ్స్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఎంత? 22 lakhs అని చెప్పాడు. ల్యాండ్ అండర్ ద బిల్డింగ్ ఇస్ రిగార్డ్ as సెపరేట్ అసెట్ అండ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్ అని ఆడే చెప్పాడు. మంచిది. ద బిల్డింగ్ వాస్ కంప్లీటెడ్ ఆన్ అట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ అంటే 31st March కంప్లీట్ అయింది. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ పేమెంట్స్ జరిగాయంట. ఇవన్నీ పేమెంట్స్ జరిగాయి. తర్వాత ఏమిచ్చాడు? ఎంటిటీస్ బారోయింగ్స్ ఏవేవో చెప్పాడు. రకరకాల బారోయింగ్స్ ఉన్నాయి. ఏంటో చూద్దామా? అన్ని జనరల్ బారోయింగ్స్ అయినా స్పెసిఫికలీ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ అంట. రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ అంటే స్పెసిఫిక్ బారోయింగ్స్ అయినా ఎంత చెప్తారు? ఇవి 7 lakhs అంట. 7 lakhs అయితే ఫస్ట్ 2 lakhs దేని నుంచి వాడుంటాను? స్పెసిఫిక్ బారోయింగ్స్. 6 lakhs లో నుంచి కూడా స్పెసిఫిక్ బారోయింగ్స్ కే కదా వాడుంటాను ఫస్ట్. జనరల్ బారోయింగ్స్ నుంచి ఎంత వాడుంటాను? 1 lakh కదా మిగిలింది, అవునా కదా చెప్పండి? ఇక్కడ జనరల్ బారోయింగ్స్ నుంచి అయినా వాడుంటాను. ఇది 2, ఇది 5 రా. ఇదంతా 5 lakh కాదు, అంటే 2 lakh, ఇది 5 lakh, ఇది 1 lakh. ఇక్కడ 12 lakhs అయినా, ఇక్కడ 2 lakhs అయినా. అంతేనా కాదా చెప్పండి రా. ఫస్ట్ స్పెసిఫిక్ బారోయింగ్స్ ఉన్నాయి కదా 7 లక్షలు.
ఇది కూడా 2 లక్షలు ఇక్కడ వాడాను, 5 లక్షలు ఇక్కడ వాడాను, తర్వాత ₹1,00,000 ఎక్కడి నుంచి వాడతాను? జనరల్ బారోయింగ్ నుంచే కదా. తర్వాత ఏం చెప్పాడు? ఇంట్రెస్ట్ ఆఫ్ 65,000 వాజ్ ఇన్కర్డ్ ఆన్ దీస్ బారోయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 20,000 వాజ్ earned on these funds while they were held in anticipation of payments. అంటే టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, అంతేనా? సో 65 - 20 ఎంత? డైరెక్ట్ గా ఆడే చెప్పాడు కదా, 45,000 డైరెక్ట్ గా యాడ్ చేస్తాం లేదా చెప్పండి ఇక్కడ నుంచి. కానీ దీనికి మాత్రం మనం ఏం చేస్తాం? అవుట్ స్టాండింగ్ అంటే ఫస్ట్ నుంచి ఉన్నాయంటే ఈ అప్పు. బిల్డింగ్ ఎలాగో లాస్ట్ లో కదా కంప్లీట్ అయింది, అంటే ఇయర్ మొత్తానికి ఫస్ట్ బుక్ క్యాపిటలైజేషన్ రేట్ కనుక్కుంటామా లేదా చెప్పండి, ఎంత చెప్తారా? 10 lakhs మీద 12.5% అంటే ఎంత? 1,25,000 అవునా కాదా? 15 lakhs మీద 10% ఎంత? 1,50,000 డివైడ్ బై వెయిటెడ్ యావరేజ్ మొత్తం ఇయర్ మొత్తానికి ఉన్నాయి కాబట్టి 10 + 15 ఎంత? 25 lakhs ఎంత చెప్తారా? 11% 11% ఎలా లెక్కెట్టాలి? 1 lakh మీద ఏమో క్యాలిక్యులేటర్ తీసుకోండి. 1 lakh ఇంటూ 11% ఇంటూ 30th June ఖర్చు పెట్టంటే 9 months 9/12 M ప్లస్ 12 lakhs ఇంటూ 11% ఇంటూ ఎన్ని మంత్స్? 3/12 నెక్స్ట్ 2 lakhs ఇంటూ 2 lakhs కి ఇంట్రెస్ట్ యాక్చువల్ 31st March ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఎంత వచ్చింది ఎంఆర్సీ చెప్పండి? ఎంత వచ్చింది? 41,250 వచ్చిందా లేదా? అది 41,250. ఇందాక స్పెసిఫిక్ బారోయింగ్స్ ఎంత వచ్చింది? 65,000. మొత్తం కలిపి ఎంత? 1,06,000. అదే మీకు 20,000 మైనస్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత 86,250 అయిపోయింది ఆన్సర్. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? ఓకేనా? క్లియర్? చెప్పానా? ఇదిగో అదే క్వశ్చన్ అలాగే ఇచ్చాడని చెప్పానా? పేరెంట్ కంపెనీ హ్యాస్ నో ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ బట్ పెర్ఫార్మ్స్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ ఇన్ ద గ్రూప్ ఆర్ కోఆర్డినేటెడ్ సెంట్రలీ. ఫైనాన్స్ కంపెనీ ఇస్ వెహికల్ యూజ్డ్ బై ద గ్రూప్ సోల్లీ ఫర్ రైజింగ్ ఫైనాన్స్. ఫైనాన్స్ కంపెనీ జస్ట్ మనకు అప్పులు ఇవ్వడానికి పనికి వస్తుందంట. ఆల్ ఎంటిటీస్ ప్రిపేర్ ఇండేస్ ఫాలో అవుతున్నారంట. రియల్ ఎస్టేట్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, పేరెంట్ కంపెనీ అన్ని చెప్పాడు. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 4 ఎంటిటీస్? ముందు వేరువేరుగా 4 వేరువేరుగా చెప్పాలి. 4 3 పేరెంట్ కంపెనీ ఏం చేయదని చెప్తుంది కదా, ముందు మూడింటి గురించి చెప్పేశాక తర్వాత కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో ఏం చేయాలో చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ అసలు ఏం జరిగిందో చూడండి. బారోయింగ్స్ ఏం జరిగింది అసలు? బిల్డింగ్ ఎవరు కట్టారు ఎక్కడ చెప్పుకుంటాడు కదా. ఫస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అప్పు తెచ్చిందంట 10 lakhs. ఇంట్రెస్ట్ ఎంతంట? 7% per annum. ఎక్స్పెండిచర్ కూడా పెట్టిందంట. ఎంతంట? 15,40,000 పెట్టిందంట. ఆల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వేర్ పర్ఫార్మ్ బై ద కన్స్ట్రక్షన్ కంపెనీ. అమౌంట్స్ ఇన్వాయిస్ టు రియల్ ఎస్టేట్ కంపెనీ ఇంక్లూడ్. ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అని ఎవరు చేశారంట? కన్స్ట్రక్షన్ కంపెనీ చేసిందంట. కన్స్ట్రక్షన్ కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక ప్రాఫిట్ మార్జిన్ వేసుకొని ఇన్వాయిస్ రైజ్ చేసిందంట. ఓకేనా? కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ అప్పులు తేలేదంట. ఫైనాన్స్ 10 lakhs ఆఫ్ ఎక్స్పెండిచర్స్ యూజింగ్ ఇట్స్ ఓన్. దీనికి ఖర్చులు అయితే 10 లక్షలు దీని సొంత డబ్బులు వాడుకుందంట. కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేయడానికి 10 లక్షలు సొంత డబ్బులు వాడుకుందంట. ఓకే. ఫైనాన్స్ కంపెనీ ఏం చేసిందంట? బయట నుంచి అప్పు తెచ్చి ఇచ్చిందంట. ఎంతంట? 20 lakhs 7% per annum కి తెచ్చిందంట ఫర్ జనరల్ కార్పొరేట్ పర్పస్. 8% కి ఇచ్చిందంట. బయట నుంచి తెచ్చింది ఎంతకి? 7% కి. మీకు ఇచ్చింది ఎంతకి? 8%. పేరెంట్ కంపెనీ ఏం చేసిందంట? ఫైనాన్స్ కంపెనీ నుంచి తెచ్చుకొని ఆ ఫైనాన్స్ కంపెనీ తెచ్చిన లోన్ వాడుకొని సబ్సిడీ కొనుక్కుందంట. నో క్వాలిఫైయింగ్ అసెట్ ఫ్రమ్ దోస్ ఇన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. పేరెంట్ కంపెనీ డిడ్ నాట్ ఇష్యూ ఎనీ లోన్స్ టు అదర్ ఎంటిటీస్ ఏవో చెప్పాడు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫైనాన్స్ కంపెనీ ఏం చేసింది? ఫైనాన్స్ కంపెనీ ఏదైనా క్వాలిఫైయింగ్ అసెట్ ఏదైనా తయారు చేసిందా? ఫైనాన్స్ కంపెనీ ఇండివిజువల్ గా చెప్పండి, అది లోన్ తెచ్చి లోన్ ఇచ్చింది, దానికి ఏమైనా క్వాలిఫైయింగ్ అసెట్ ఏదైనా ఉందా? లేదు. సో ఫైనాన్స్ కంపెనీకి ఇండివిజువల్ గా ఏమైనా ఎక్స్పెండిచర్ క్యాపిటలైజ్ అవుతాయా? ఏమో. రియల్ ఎస్టేట్ కంపెనీ పరిస్థితి ఏంటో చెప్పండి. రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేసింది? క్వాలిఫైయింగ్ అసెట్ కోసం ఖర్చు పెట్టానని చెప్పిందా లేదా చెప్పండి. మరొక 10 lakhs కదా అప్పు తెచ్చుకుంది. 10 lakhs into 7% ఎంత చెప్తారా? 70,000 అయినా దాని అప్పే కదా చూసుకుంటది. వేరే వాళ్ళ అప్పు మనకేం సంబంధం చెప్పండి. సో 70,000 అది క్యాపిటలైజ్ చేసుకుంటది లేదా చెప్పండి. ఎక్స్పెండిచర్ ఇన్కమ్ మొత్తం 15,40,000. మిగతా డబ్బులు నా సొంత డబ్బులు వాడుకున్నాను, అని తెచ్చుకున్నాను. అదే కదా నాకు ఇంపార్టెంట్, క్యాపిటలైజ్ చేయడానికి. అంతేనా కదా? మరి కన్స్ట్రక్షన్ కంపెనీ బారోయింగ్స్ తెచ్చుకోలేదంట. బారోయింగ్స్ తెచ్చుకున్న వాళ్ళకి అసలు బారోయింగ్ కాస్టే ఉండదు. ఇప్పుడు క్యాపిటలైజ్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. సో ఇండివిజువల్ గా అయితే ఇది పరిస్థితి. కంబైన్డ్ గా ఆలోచించేటప్పుడు నేనేం చెప్పాను? అందరు అప్పులు ఆలోచించాలని చెప్పాను. అందరు అప్పులు చెప్పండి. ఈడొక 10 lakhs అప్పు తెచ్చాడు, ఈడొక 20 lakhs అప్పు తెచ్చాడు. అవునా కాదా చెప్పండి? 10 lakhs అప్పు ఈడిది, 20 lakhs అప్పు ఈడిది. మొత్తం కలిపి ఎంత? 30 lakhs అని అప్పు. అవునా కాదా చెప్పండి? 30 lakhs అప్పు మీద 10 lakhs అప్పుకి ఎంత ఇంట్రెస్ట్? 7% ఇంట్రెస్ట్. 20 lakhs అప్పుకి మనలో మనం ప్రాఫిట్ వేసుకోకూడదు కదా.
అవునా కాదా చెప్పండి. సో 7% కదా ఇంట్రెస్ట్, రెండు 7% అంటే 30 lakhs 7% ఎంత, 2,10,000 అవునా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఒకసారి చూడండి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఆ ఇందులో మనం ఏది క్యాపిటలైజ్ చేస్తాం చెప్పండి. 30 lakhs లో ఎంత అయితే ఖర్చు పెట్టామో అదే కదా మనకి ఇంపార్టెంట్. ఎంత ఖర్చులు అయ్యాయి చెప్పండి ఇప్పటి వరకు. మీకు గుర్తుంటే ఇక్కడ 10 lakhs సొంత డబ్బులు పెట్టి మరీ కన్స్ట్రక్షన్ చేసిందే లేదా? అదొక ఖర్చే కదా. అందరి గురించి ఆలోచించండి కలిపి. ఇక్కడ 15,40,000 ఎవరు చేశారు? కన్స్ట్రక్షన్ కంపెనీ చేసింది. కన్స్ట్రక్షన్ కంపెనీ చేసినప్పుడు 10% ప్రాఫిట్ మార్జిన్ వేసి ఇచ్చింది. అంటే ఇది విత్ ప్రాఫిట్ అయినా 15,40,000. ఇది మీరు సొంతంగా పెట్టిన ఖర్చు కాదురా, కన్స్ట్రక్షన్ కంపెనీ మీకు ఇచ్చిన ఇన్వాయిస్. వాళ్ళు ప్రాఫిట్ వేసుకుని ఇచ్చారు. మరి వితౌట్ ప్రాఫిట్ ఎంత చెప్తారా? 15,40,000 డివైడ్ బై 110% అయినా అంతేనా కదా? 14 lakhs అయినా అవునా కదా చెప్పండి. సో నిజంగా ఖర్చు అయింది ఎంత అంటే ఎంత? 24 lakhs నిజంగా అయిన ఖర్చు. ఓకేనా కదా? ఇక్కడ 14 lakhs, అక్కడ 10 lakhs, 24 lakhs నిజంగా అయిన ఖర్చు. సో 2,10,000 అందులో, కానీ మనం ఆ 14 lakhs ప్లస్ 10 lakhs 24 lakhs నిజంగా అయిన ఖర్చు. సో నిజంగా అయిన ఖర్చు మీద ఇంట్రెస్ట్ మాత్రం మనం ఏం చేస్తాం? క్యాపిటలైజ్ చేస్తాం. సో 1,68,000 క్యాపిటలైజ్ చేస్తాం. కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇండివిజువల్ గా ఆలోచించేటప్పుడు ఎవరు అప్పు వాళ్ళు ఆలోచించండి, ఎవరు బారోయింగ్ ఎవరి కన్స్ట్రక్షన్ అది. కన్స్ట్రక్షన్ కంపెనీ అసలు అప్పే కాలేదు, సో దానికి సంబంధమే లేదు. అది ఎన్ని చేసినా వేస్ట్. ఇంకా అది కన్స్ట్రక్షన్ చేసింది, దానికి నాకేం సంబంధం? కన్స్ట్రక్షన్ కంపెనీ అప్పు ఏమైనా తెచ్చిందా? తేలేదు. ఫైనాన్స్ కంపెనీ అప్పు తెచ్చింది కానీ ఏమైనా పీకిందా? చేయలేదు. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎక్కువ కొంచెం తెచ్చుకుంది, దాని డబ్బుల నుంచి ఖర్చు కూడా పెట్టింది. కన్స్ట్రక్షన్ కంపెనీ డబ్బులు ఇచ్చింది. ఇండివిజువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో అది డబ్బులు ఖర్చు పెట్టిందా లేదా చెప్పండి. ఎవరి చేత కన్స్ట్రక్షన్ చేస్తే ఏంటి, నీకు డబ్బులు ఇచ్చానా లేదా? ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఇచ్చాను లేదా చెప్పండి. సో అదేం ఆలోచిస్తుంది? 10 lakhs అప్పు తెచ్చాను కాబట్టి 10 lakhs ఇంటూ ఎంత, అంత ఎంత అయితే అంత పర్సెంటేజ్, 7% కదా. 70,000 నేను క్యాపిటలైజ్ చేసుకుంటూ పోతాను. పేరెంట్ కంపెనీ ఎలా ఆలోచిస్తే మొత్తం అప్పు ఎంత? వాళ్ళు ఒక 10 lakhs, ఇల్లు ఒక 20 lakhs తెచ్చారా? మొత్తం కలిపి ఇంట్రెస్ట్ ఎంత? 30 lakhs 7% అంటే ఎంత? 2,10,000. దీనిలో నిజంగా నాకు అయిన ఖర్చు ఎంత? నిజంగా నాకు అయిన ఖర్చు అక్కడ ప్రాఫిట్ మార్జిన్ ఉండిపోయింది 15,40,000. తీసేసి 14 lakhs మనకు నిజంగా అయిన ఖర్చు. అంతేనా కాదా చెప్పండి. ఆ 14 lakhs తో పాటు ఇంకో 10 lakhs అది సొంతంగా దాని డబ్బులు పెట్టుకొని మరి కన్స్ట్రక్షన్ చేసిందా లేదా చెప్పండి. మొత్తం 24 lakhs మనకు అయిన ఖర్చు. సో 24 lakhs ఇంటూ 7%, అది మాత్రమే క్యాపిటలైజ్ చేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా చెప్పండి రా. క్లియర్? చెప్పరా. ఓకే. ఎవరైనా నిజంగా ఖర్చు పెట్టుంటే, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఇండివిజువల్ గా ఎంత ఖర్చు పెట్టారో దానికి రీజన్ ఏదో ఒకటి రాయాలి కదా. 10 lakhs చూపిస్తారు. మరి ఇప్పుడు ఒక ఆలోచించి, రియల్ ఎస్టేట్ కంపెనీ 10 lakhs పెట్టింది, కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక 10 lakhs పెట్టింది. మరి వీళ్ళు ఎందుకు వీళ్ళు తయారు చేసి వీళ్ళకి ఇచ్చారు అనుకో, ప్రాబ్లమే లేదు. వీళ్ళు పెట్టారు అంటే ఈ బిల్డింగ్ ఇద్దరికి రైట్స్ ఉన్నట్టే కదా. సెపరేట్ గా ఆలోచిస్తే ఇద్దరు బిల్డింగ్ ఎంత కొంత ప్రపోర్షనేట్ గా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. అంతే కదా లాజిక్. ఎక్కువ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. అలా రాదురా. ఎందుకంటే మనం మొత్తం ఖర్చులు పెట్టేసి ఎంతో కొంత మిగిలిన కొంచెం డబ్బుల్ని తీసుకెళ్లి ఎక్కడో దగ్గర టెంపరీగా ఇన్వెస్ట్ చేస్తాం. ఎప్పుడు ఖర్చు పెట్టావు మరి? నీకు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎక్కువ వచ్చింది, సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఒక రీజన్ వల్ల. నువ్వు అప్పుడు క్యాపిటలైజ్ చేయడానికి ఏముండదు, తిరిగి నీకు ఇన్కమే ఆ నెట్ అమౌంట్ ఎంత అయితే అంత బుక్ చేసుకోండి. అసలు కాస్ట్ ఏం యాడ్ అవ్వదు. అసలు కాస్ట్ తగ్గించకూడదు. అసలు కాస్ట్ తగ్గించకూడదు. నీకు ఎంత మాక్సిమం యాడ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. ఇసటి కాస్ట్ కి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ సంబంధం లేదు కదా. 7th చూడండి. 7th చూడండి. అదే మీకు చెప్పాను కదా, డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ బదులు మనం ఏం వాడతాం? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వాడతామా లేదా చెప్పండి. స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ లో 10% అంట, 2 lakhs డిస్కౌంట్ కి ఇచ్చామంట. ఆడే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ చెప్తారు 13.39%. మనం ఇప్పుడు ఎంత క్యాపిటలైజ్ చేయాలంటే మీకు ఏం చెప్పాను, మనం ఏం చేస్తాము? 2 lakhs 10% డిస్కౌంట్ అంటే ఎంతకి ఇచ్చాం మనం? 1,80,000 ఇచ్చామా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. 1,80,000 ఇచ్చాం. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఆడే కదా కనుక్కొని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 13.39% అని చెప్పాడా లేదా చెప్పండి. ఎప్పుడెప్పుడు ఖర్చు పెట్టామో చెప్పాడు. ఏం చెప్పలేదు. వీడు ఏం చేస్తున్నాడు? షెడ్యూల్ వేస్తున్నాడు ఏంటి? ఓపెనింగ్ బారోయింగ్ 1,80,000,
13.39% యాడ్ చేశాడు, 20,000 మైనస్ చేశాడు, క్లోజింగ్ బారోయింగ్స్. నెక్స్ట్ ఇయర్ కదా ఓపెనింగ్ అవుద్ది, మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది, మళ్ళీ అమౌంట్ పే అవుద్ది. 1,80,753. ఎందుకు చెప్పాడు ఇదంతా? 4 years కి ఇది ఏమవుతుంది? ఇక 2 lakhs అవుద్ది, అంతే కదరా, అప్పుడే కదా క్లోజ్ అవుద్ది. ఈ షెడ్యూల్ వేసాడు రా నాయన, షెడ్యూల్ రా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ క్లోజింగ్ బారోయింగ్స్. లాస్ట్ కి వెళ్ళేసరికి ఏమవుతుంది? మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇది 184, నెక్స్ట్ 188 అయింది, నెక్స్ట్ 183 అవుద్ది చిల్లర, నెక్స్ట్ 2 lakhs వెళ్తుంది, క్లోజ్ అయిపోద్ది అక్కడికి. కావాలని చెక్ చేయండి రా. ఒకటి అమ్మా, క్యాలిక్యులేటర్ పట్టుకోండి. 188,753 ప్లస్ 13.39% మైనస్ 20,000, మళ్ళీ ప్లస్ 13.39%. ఎగ్జాక్ట్ గా ఎంత వచ్చి ఉంటుంది? 2,20,000 రావాలి. వచ్చిందా? ఆ 2,20,000 రీపే చేస్తే క్లోజ్ అయిపోతా లేదా చెప్పండి. షెడ్యూల్ రా నాయన, ఎప్పుడు వేసేది, ఎందుకు వేసాడో కూడా. ఫస్ట్ అసలు ఏం అడిగాడు? కంప్యూట్ ది అమౌంట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్, ఎంత క్యాపిటలైజ్ చేయాలి, ఎంత క్యాపిటలైజ్ ఓకే, ప్రతి ఇయర్ గురించి చెప్పేస్తున్నాడు. ఎన్ని ఇయర్స్ ఈ అసెట్ కంప్లీట్ అయింది చెప్పండి? 2 years లో కంప్లీట్ అయింది. మరి 2 years పాటు ఇంట్రెస్ట్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయాలా లేదా చెప్పండి? ఎంత క్యాపిటలైజ్ చేస్తాం? ఫస్ట్ ఇయర్ లో 24,102, సెకండ్ ఇయర్ లో 24,651, మొత్తం కలిపి ఎంత? 48,753. ఈ రెండు క్యాపిటలైజ్ చేయాలా లేదా చెప్పండి? అసెట్ కాస్ట్ లో చేయాలి. అదే కదా ఇందాక నుంచి చెప్తుంది. ఇంట్రెస్ట్ రేట్ బదులు మనం ఏం వాడతాము? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ కనుక్కొని ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని క్యాపిటలైజ్ చేయాలి. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇది మీరు చేసుకోండి, సిమిలర్ సమ్మే. మీకు హోంవర్క్ ఇస్తున్నా, కిందకి రండి. ఇవన్నీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ABC gave loans to customers target limited that carry fixed interest rate అంత అంటే 10% per annum, 12% per annum for 3-year term. Additionally, bank charges ప్రాసెసింగ్ ఫీస్ కూడా తీసుకుంటుందంట. ఓకే, ఫెయిర్ వాల్యూ అంత 109 క్వశ్చన్ రా. ఇనీషియల్ గా దేనికి రికాగ్నైజ్ చేస్తాం చెప్పండి? టార్గెట్ లిమిటెడ్ అయినా లోన్స్ ఇస్తుంది, టార్గెట్ లిమిటెడ్ లోన్ తీసుకుంటుంది. లోన్ తీసుకునేటప్పుడు ఇనీషియల్ గా దేనికి రికాగ్నైజ్ చేస్తాం? ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేస్తాం. అంటే ఎంత చెప్తారా? ఇది ఏ మెథడ్? ఫైనాన్షియల్ లయబిలిటీ అమోర్టైజ్డ్ కాస్ట్ మెథడ్ కదా వాడతాం. లోన్ తీసుకోవడం ఎంత తీసుకున్నాం? యాక్చువల్ గా 10 lakhs, కానీ దాంట్లో ప్రాసెసింగ్ ఛార్జెస్ కింద ఎంత తీసుకుంటున్నారు? 1% అంటే ఎంత? 10,000 అయినా 10 lakh లో 10,000 తీసేయండి, 9,90,000 అయినా ఇనీషియల్ గా 9,90,000 రికాగ్నైజ్ చేస్తాం, అంతేనా? నెక్స్ట్ దీనికి ఎంత? ఇంకోటి ఏంటి? లోన్ 8 lakhs, 8 lakhs కూడా ఎంత? 7,92,000 రికాగ్నైజ్. ఆబ్వియస్లీ ఇలా డిస్కౌంట్ కి ఇచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి ఫెయిర్ వాల్యూ రికగ్నైజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లెక్కెట్టాలా? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లెక్కెట్టట్లే కానీ చెప్పేస్తున్నాడు, ఇట్ షెల్ బి హయ్యర్ దాన్ 10 and 12 అంట. అది మాకు తెలియదు, ఎందుకంటే ఈ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఈక్వల్ గా అమోర్టైజ్ అయిపోద్దా లేదా చెప్పండి? అదే కదరా ఐఆర్ఆర్ మెథడ్. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో, చెప్పాను కదా అదే. నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్, 2 lakhs 4 lakhs జనరల్ బారోయింగ్స్ చేసామా లేదా చెప్పండి? ఇదే కదా ఇందాకలా. మధ్యలో ఇంట్రెస్ట్ రేట్ మారింది కదా. ఇక్కడ చూడండి ఇది ఏం చేశాడు, చూడండి ఇక్కడ చూడండి ఇది ఏం చేశాడు. నేను చెప్పాను కదా ఆడ ఒక దగ్గర ఇంకో దగ్గర తేడాగా చేస్తాడు అని. ఇక్కడ చూడండి ఇయర్ మొత్తానికి చేశాడు, చూసారా? అక్కడ ఏం చేశాడు? ఎప్పుడు స్టార్ట్ అయింది చూడు, విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1st September, ఇందాకలాగే. విచ్ కమ్ సేమ్ 31st December. మరి ఇందాక లెక్క ప్రకారం మరి ఏం చేయాలి? మరి 4 months కే కదా లెక్కెట్టాలి. నేను చెప్పాను కదా ఇందాక మనం లెక్కెట్టినప్పుడు వచ్చిందా? చూడండి చూడండి అదే చేస్తాడు. చూసారు ఇక్కడ 9.5 దగ్గర వచ్చింది, అక్కడ కూడా మనకి గుర్తుందా ఇందాకలా రేట్ వచ్చింది, కానీ ఇలా చేస్తే 3 point చిల్లర వచ్చింది, మనం అదే వాడాము. మరి రెండు ఇక్కడ ఆడిచ్చిన ఇది 8 marks క్వశ్చన్, ఇది November 19 లో వచ్చింది పేపర్ క్వశ్చన్, స్టడీ మ్యాట్ క్వశ్చన్. యాక్చువల్ గా లాస్ట్ ఆన్సర్ ఒకటే వస్తుంది, ఎందుకంటే ఇలా చేసినోడు అయినా సరే 9.5% తో లాస్ట్ ఆన్సర్ చేసేటప్పుడు ఎన్ని ఎక్స్పెండిచర్ పెట్టామో అంత మీద వేస్తాడు. ఆడైనా అలాగే చేస్తాడు. సో అల్టిమేట్ ఆన్సర్ ఒకటి వస్తుంది, కానీ పర్సంటేజ్ మారిపోద్ది. ఆడేం చేస్తాడు? ఆడు 4 months ఆడు 4 months కి ఎంత కొంత రేట్ వచ్చిందా? 4 months కదా కనుక్కున్న రేట్, దాన్ని ఈక్వలైజ్డ్ గా మార్చామనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకల్లా చేసామనుకోండి, ఇక్కడ మనం ఏం చేసి ఉండేవాళ్ళని చెప్పండి ఒకసారి. ఫస్ట్ మనం షెడ్యూల్ వేసేవాళ్ళం, అదే ఒక గీత గీస్తాం, అవునా? ఫస్ట్ డిబెంచర్స్ ఏవి చెప్పండి? 30 lakhs, 9% అయినా 30 lakhs మీద 9% అంతా చెప్పండి. 4 months కే చెప్పండి, 4 months కే. 4 months కి ఎంత చెప్పండి? 30 lakhs ఇంటూ 9% ఇంటూ 4/12 ఎంత? 90,000 అయినా. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ మీకు గుర్తుందా?
4 నుంచి 8 అయిందంట డిసెంబర్ లో. అంటే మనం ఫస్ట్ మీకు గుర్తుందా, ఫస్ట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇంట్రెస్ట్ రేట్ ఒకటి ఉంటది, 12 ఉంది, గుర్తుందా? సేమ్ క్వశ్చన్ రా, అందుకే నాకు గుర్తుంది. 4 lakhs ఇంటూ 12% ఇంటూ 1/12 వేస్తాం ఫస్ట్, గుర్తుందా? తర్వాత అదే 4 lakhs ఇంటూ 15% ఇంటూ 2/12 వేస్తాం, గుర్తుందా? లాస్ట్ మంత్ లో మాత్రం 8 lakhs వెళ్ళిపోయింది, ఇంటూ 15% ఇంటూ 1/12 వేస్తాం. మరి నాకు అలా గుర్తుండిపోయిందిరా. ఇదంతా చెప్పండి రా. ఇది 4,000 రా ఫస్ట్ది, మూడు కలిపా 14,000, ఈ మూడు కలిపి అంతే కదా, పక్కా కదా? మొత్తం కలిపి ఎంత అవుతుంది చెప్పండి? 90 ప్లస్ ఇది అంటే 1,04,100 డివైడ్ బై బారోయింగ్స్ కూడా ఎలా లెక్కెడతాం చెప్పండి, మీకు గుర్తుందా? ఈ 20 lakhs, ఈ 30 lakhs డిబెంచర్స్ ఏవైతే మొత్తం ఉన్నాయి, 30 lakhs ఇంటూ 4/4 చేసేవాళ్ళం, అంటే 30 lakhs ఉన్నాయి. ప్లస్ తర్వాత మీకు గుర్తుంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫస్ట్ మీకు చెప్పాను, గుర్తుందా? 4 lakhs 4 months ఉంది అనుకోండి, అంటే ఆ 4 lakhs కూడా మొత్తం ఉందని అనుకుంటున్నాను, కానీ ఒక మంతే ఉంది, ఏంటిది? ఇంకో 4 lakhs కదా, ఇంటూ 1/4 ఏనా? ఎంత చెప్తారా? 1 lakh ఏనా? అది 1 lakh. ఎంత చెప్తారు ఇది ఆన్సర్? ఆన్సర్ ఎంత చెప్పండి? 1,04,100 డివైడ్ బై 35 lakhs ఎంత? ఎంత వచ్చింది? 2.97% ఏనా? 2.97 పూర్తి చెప్పండి. 4 to 85%, అంతేనా? ఇది మనం చేసింది ఏంటికి? 4 months కి చేసాం. ఒకసారి 12 months కి మార్చండి, ఇది ఇంటూ 12/4 చేయండి. అయితే అలా రావట్లేదు, సేమ్ రావట్లేదు. డిఫరెన్స్ చాలా వస్తుంది, కానీ ఇందాక మెథడ్కి ఇప్పుడు మెథడ్కి, ఇందాక మెథడ్ ఇదే కదా చేసాం మనం. ఇందాక మెథడ్ లో చేస్తుంటే మనకు ఆన్సర్ ఎంత రావాలి అప్పుడు? అదేం చెప్పాలి? ఏదైతే అమౌంట్ ఎంత? ఇప్పుడు ఎంత చెప్పారు? 2.9742% ఏనా? ఇది కూడా రాసుకోండి ఒక దగ్గర. ఇందాక మెథడ్ లాగా చేస్తుంటే 2.9742% వచ్చిండేది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటో చూడండి. క్వాలిఫైయింగ్ అసెట్ ఏదో అయింది, కమెన్సెస్. థర్డ్ వన్ చూద్దాం, ఇంకేటేముంది థర్డ్ వన్ కాకుండా. ఫోర్త్ సేమ్ క్వశ్చన్ ఏనా? ఇదిగో ఇప్పుడే చేసాం కదరా, 10, 12.5 మూడు ఉన్నాయి, డిట్టో క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి? ఫిఫ్త్ కూడా సేమ్ క్వశ్చన్ రా నాయన, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. సిక్స్త్ ఏమైనా ఉందా? లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చేసేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటో చూడండి. హలో 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 హలో. ఓకే, అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. ఎక్స్ లిమిటెడ్ కమెన్సెస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ప్లాంట్, క్వాలిఫైయింగ్ అసెట్ అంట. ఎస్టిమేటెడ్ టు కాస్ట్ ఎంత అంట? 10 crores అవుతుందని మన ఎస్టిమేషన్. ఫర్ దిస్ పర్పస్ ఎక్స్ హ్యాస్ నాట్ రైజ్డ్ ఎనీ స్పెసిఫిక్ బారోయింగ్స్, మనం ఏమీ తీసుకోలేదంట. రేదర్ ఇట్ ఇంటెన్స్ టు యూజ్ జనరల్ బారోయింగ్స్ వాడదాం అనుకుంటే, ఆడే ఇట్స్ వెయిటెడ్ యావరేజ్ క్యాపిటలైజేషన్ రేట్ ఎంతంట? 11%. టోటల్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ డ్యూరింగ్ ద పీరియడ్ 1st September నుంచి 31st March వరకు మొత్తం 0.5 crores అయిందండి. ఓకే, తర్వాత బేస్డ్ ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ యాజ్ పర్ క్యాష్ అవుట్ఫ్లో బేసిస్ అయితే ఏం చేయాలి, ఎక్రూవల్ బేసిస్ అయితే ఏం చేయాలి, అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది వాడితే బెటర్. ఎక్రూవల్ బేస్ మొత్తం 0.5 crores అన్నాడు, ఇవేంటి క్రోర్స్ అయినా? ఇది ఏంటిది? ఓకే, ఈ మొత్తానికి ఖర్చుకి బారోయింగ్ కాస్ట్ ఇది ఈ మధ్యలో, అదే 31st March వరకు ఈ మొత్తానికి కలిపి ఎంత? 0.5 crores అయింది బారోయింగ్ కాస్ట్. ఓకే, ఏం చెప్పాడు ఇంకా? ఇట్లా చూడండి, ఫస్ట్ మీరు నా చెప్పండి. వెయిటెడ్ యావరేజ్ క్యాపిటల్ రేట్ మన దగ్గర ఉంది కదా 11%. మనం ఏం చేస్తాం చెప్పండి, ఖర్చులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి, ఏ ఖర్చుకి ఆ ఖర్చు ఇంటూ మంత్ వైజ్ వెయిటెడ్ యావరేజ్ కడతామా లేదా చెప్పండి, అవునా కదా? ఇట్లా నాకు కట్టండి. 1.5 ఇంటూ 7/12 ఎంత? 0.875. అలాగే 0.5 కేమో 6/12, ఇది 5/12, ఇది 4/12, ఇది 3/12, ఇది 2/12, ఇది 1/12. అంతేనా కదా చెప్పండి? దేనికి దానికి వెయిటెడ్ యావరేజ్ కడితే ఎంత వచ్చింది మొత్తం కలిపి? 2.74 వచ్చింది వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్. అంతేనా కదా చెప్పండి? వెయిటెడ్ యావరేజ్ ఇదేంటిది? వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్స్ అయినా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చింది 2.74. ఓకే, సేమ్
వాడు ఇంకోటి ఏ బేసిస్ వాడమన్నాడు, ఒకటి ఎక్రూవల్ బేసిస్ చేయమన్నాడు, ఇది ఎక్రూవల్ బేసిస్. ఇంకోటి ఏం చేయమన్నాడు, క్యాష్ అకౌంటింగ్ లాగా, క్యాష్ అవుట్ఫ్లో బేసిస్. మళ్ళీ సేమ్ దానికి ఉన్నాయా లేదా చెప్పండి. దీనికి మళ్ళీ ఏం చేస్తాం, సెప్టెంబర్ నుంచి అంటే 7/12, 6/12, 5/12, 3/12, 1/12 అయినా అవునా కదా చెప్పండి. అలా చేస్తే ఎంత వచ్చింది, 4.02 వచ్చింది. సో అలా చేసినోడు అయితే ఏం చేస్తాడు, 0.44 crores చేస్తాడు. 4.02 ఇంటూ 11% కదా అలా చేస్తాడు. ఈ 2.74 ఇంటూ 11% గా చేస్తాడు. అంతేనా కదా చెప్పండి. Thus, there is a wide variance in the amount of borrowing cost to be capitalized based on the accrual basis and actual cash flow basis. తేడా అయితే వస్తుంది. This divergence is often experienced during the implementation of large projects. For example, అడ్వాన్స్ ఇచ్చాం ముందుగానే, తర్వాత బుక్ చేస్తాము, ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల తేడా వస్తుంది. ఇండెక్స్ 23 ఏం చెప్పిందంటే, ఎక్స్పెండిచర్స్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్ ఇంక్లూడ్ ఓన్లీ దోస్ ఎక్స్పెండిచర్స్ దట్ హావ్ రిజల్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ క్యాష్. క్యాష్ ఏది వెళ్ళిందో అదే ఇంపార్టెంట్ కదా, దాని మీదే మనకి లెక్కడం ఇంపార్టెంట్. ఫర్ సో అండ్ సో. The average carrying amount of asset during including borrowing cost previously capitalized is normally a reasonable approximation of expenditures to which the capitalization rate is applied in that period. Where cash has been paid out but the corresponding cost has not been accrued, interest becomes payable on payment of cash. సో అది ఏం చెప్తున్నాడు, సింపుల్ గా చెప్పాలంటే క్యాష్ బేసిస్ కొంచెమైనా నమ్మగలిగే బేసిస్. ఎందుకు చెప్పండి, అప్పు మీద ఇంట్రెస్ట్ ఎలా ఇస్తాము, ఎక్రూవల్ బేసిస్ లో ఇవ్వం. నిజంగా అది ఖర్చు ఎప్పుడు పెట్టామో అప్పుడు దాని మీద కదా ఇంట్రెస్ట్ లెక్కడం న్యాయం, అవునా కదా. సో దాని ప్రకారం క్యాష్ అవుట్ ఫ్లో బేసిస్ ప్రకారం లెక్కడినప్పుడు ఎంత వచ్చిందో అదే ఇంపార్టెంట్. దాని ప్రకారం లెక్కడితే ఎంత వచ్చింది, 4.02 మీద అంటే ఎంత, 0.44 crores అయినా. సో 0.44 crores ని క్యాపిటలైజ్ చేయడమే న్యాయము. 0.44 crores ని క్యాపిటలైజ్ చేయండి అని ఇండెక్స్ 23 చెప్తుంది. స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి. క్యాష్ బేసిస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పిఎన్ ఇక్కడ మ్యాటర్ క్యాపిటలైజ్ ఎంత చేయాలి అనేది క్వశ్చన్. ఇక్కడ మొత్తం 0.5 crores అయింది బారోయింగ్ కాస్ట్. అందులో ఎంత క్యాపిటలైజ్ చేయాలి, 0.44 క్యాపిటలైజ్ చేస్తాం, మిగతా అంతా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తావు, పిఎండ్ఎల్ వేస్తాం. అయితే ఆ మెథడ్ ఫాలో అయ్యి ఉంటే నువ్వేం చేసి ఉండేవాడి, 0.30 crores క్యాపిటలైజ్ చేసి 0.20 crores ఏం చేసి ఉండేవాడివి, పిఎండ్ఎల్ వేసి ఉండేవాడు. కానీ అలా చేయొద్దు, ఇలా చేయాలి. అయిపోయింది ఆన్సర్. అర్థమైందా లేదా చెప్పండి, ఓకేనా, క్లియర్. ఏది ఏం లేదు. ఇప్పుడు బారోయింగ్ కాస్ట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, నేను ఎంత ఖర్చు పెడితే దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ అవుతుంది అనేది కదా ఇంపార్టెంట్. నువ్వు ఖర్చు పెట్టలేదు నిజంగా, కానీ ఇస్తాను అని చెప్పేవాడికి, ఇస్తాను అని చెప్పినప్పుడు ఎక్రూవల్ బేసిస్ ప్రకారం అది ఖర్చు కింద రికార్డ్ చేస్తావు లేదా, కానీ అది యాక్చువల్గా నిజంగా ఇచ్చావా, నిజంగా ఏవి ఇస్తే అవే లెక్కెట్టండి అని అంటున్నాడు. క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వండి, ఎక్రూవల్ బేసిస్ కాదు అని అంటున్నాడు. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ క్యాపిటలైజేషన్ కోసం. ఓకేనా, ఇక్కడతో డిఫరెన్స్ అమ్మేం కాదు, తక్కువ నోట్స్ లో లేదు అది ఈ పాయింట్. ఓకేనా, నాకు తెలిసి ఎక్కడో దగ్గర తోస్తుంటారు లాస్ట్ లో. అక్కడ తోయలేదు. ఓకే, క్లియర్. తో చాప్టర్ క్లోజ్. హలో 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 1 hour 30 minutes. నాకు 1 hour 30 minutes పట్టిందంటే మీరు ఒకసారి చూసుకోవడానికి అన్నిటికీ కలిపి 2 hours మహా అయితే ఈజీగా అయిపోతుంది. సమ్ పెన్ పెట్టండి రే, బారోయింగ్ కాస్ట్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.